కృష్ణ. మీరు చాలా బాగా చెప్పారు. మీరు పెద్దాన్ని నిరూపించుకున్నారు. ఇప్పుడు నేను చిన్న పిల్ల కాకిని, మీరు క్షమించండి. అత్ర గవ్వంతు జీవనీయ రసాయనం క్షతక్షీణ హితం మేద్యం బల్యం స్తన్యకరం సరం శ్రమ భ్రమ మదాలక్ష్మి శ్వాస కాస తితృచ్యుత జీర్ణ జ్వర మూత్రకృత్యం రక్త పిత్తంచ నాశయేత్ అని అంటారు. ఆయుర్వేదంలో అష్టాంగ సంగ్రహంలో చెప్పబడింది. ద్రవ ద్రవ్య విజ్ఞానము క్షీరాన్న వర్గము అంటాం. అంటే అత్ర గవ్వంతు అంటే దేశీ గావు అంటే ఆవు యొక్క పాలు జీవనీయ అంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పారు ఇదే పదం. జీవనీయ అంటే మనకు ప్రాణాన్ని ఇచ్చేది అని అర్థం. రసాయనం అంటే ముసల్తనాన్ని రానివ్వదు. జీవనీయం అంటే మేధ్యం అని చెప్పారు చూసారా. జీవనీయం మనకు ప్రాణాన్ని ఇస్తుంది అనమాట. ఎంతో మంది జ్వరం వచ్చింది, తగ్గింది. జ్వరం తగ్గిన తర్వాత కన్వల్షన్స్ అంటాం, అంటే వీక్నెస్ ఉండి లేవలేని స్థితిలో ఉంటారు కదా, వాళ్ళకు అద్భుతంగా పనిచేస్తుంది పాలు. రసాయనం అంటే రెగ్యులర్ గా ఎటువంటి జబ్బులు లేని వాళ్ళు జబ్బే రాకుండా ఉండగలిగేటట్టుగా చేసుకోవడాన్ని రసాయనం అంటారు. శతక్షీణం, శతక్షీణం అంటే యాక్సిడెంట్ గాని, దెబ్బ తాకడము, ఏదైనా ఇన్ఫెక్షన్ సోకడము, కరెంట్ షాక్ లాంటి కొట్టి బయటికి రావడం, ఇట్లాంటివి జరుగుతాయి చూసారా. ఏదైనా అంటే యాక్సిడెంట్ అయ్యడము, ఇంకా పురుగు మందు విషాలు నుంచి బయటికి రావడం, అట్లాంటి భయంకరమైనటువంటి జబ్బులు సడన్ గా వచ్చిపోయినాక కోలుకోవడానికి క్షతక్షీణం అట్లాంటి, అంటే టీబీ లాంటి అట్లా వచ్చినప్పుడు కూడా మనకు ఆవు పాలు చాలా బాగా పనిచేస్తాయి. తర్వాత మేధ్యం అన్నాడు. బల్యం, బల్యం అంటే బలాన్ని ఇస్తుంది, సమస్య లేదు. స్తన్యకరం, ఎవరైతే చాలా మంది స్త్రీలు ఇప్పుడున్నటువంటి మోడర్న్ స్త్రీలు వాళ్ళకు ఆవు అంటే వాళ్ళకు సరిగా పాలు రావన్నమాట. అంటే పిల్లలకు పాలు ఇవ్వడానికి పాలు రావు కాబట్టి ఆ పాలు రావాలి అంటే నిజంగా కూడా అలోపతిలో ఎటువంటి మెడిసిన్స్ లేవు. వాళ్ళు మామూలుగా బి కాంప్లెక్స్, ఐరన్, విటమిన్ మాత్రలు ఇస్తారు. కానీ ఇక్కడ డెలివరీ కావడానికి ముందు నుంచి లేదా డెలివరీ అయినప్పుడు, డెలివరీ తర్వాత కూడా, అంటే యాంటీపార్టం, పార్టం అండ్ పోస్ట్ పార్టం, అంటే నాటల్ అంటే యాంటీనాటల్, ప్రీనాటల్ అంటారు కదా. ఆ యొక్క పని అంటే డెలివరీ అయినప్పుడు, డెలివరీ తర్వాత ఖచ్చితంగా తల్లి కనుక ఆవు పాలు క్రమబద్ధంగా సేవిస్తూ ఉంటే ఖచ్చితంగా పాలు బాగా వస్తాయి, వాళ్ళకు సరిపోను పాలు వస్తాయి అన్నమాట. అయితే ఇక్కడ ఆయుర్వేదంలో ఇంకా కొన్ని పాలతో పాటు మీకు కొన్ని గడ్డలు ఉంటాయి. ఆ గడ్డలు ఏంటంటే పిల్లి పీచర గడ్డలు అంటారు. పిల్లి పీచర గడ్డలు మనము ఇప్పుడు చాలా మంది డెకరేషన్ జరిగేటప్పుడు గడ్డిలాగా పెడుతున్నారు చూసారా. ఆ గడ్డికి మామూలుగా డెకరేషన్ లాగా ఉంటుంది, అంటే పెళ్లిళ్ళు, రిసెప్షన్స్ లో వాడుతున్నారు చూసారా. ఆ ఆకులాగా ఉంటుంది, చిన్న ఆకులాగా ఉంటుంది, సన్న గడ్డి లాగానే ఉంటుంది. దాన్ని పిల్లి పీచర గడ్డలు, దీన్ని శతావరి అంటారు. శతావరి గడ్డలు ఇవి మోస్ట్ కామన్ గా దొరుకుతాయి. ఎందుకంటే వాళ్ళు మామూలుగా గడ్డి మీదనే వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. గడ్డలు మనం పూల కుండీలలో కూడా పెంచుకోవచ్చు. ఈ గడ్డలను తీసి రోజు ఒక 10 నుంచి 20 గడ్డలను దంచి పాలలో కలుపుకొని తాగితే దాని పౌడర్ కూడా దొరుకుతుంది. శతావరి అంటాము. శతావరి చూర్ణము, పిల్లి పిచ్చిన గడ్డల చూర్ణం దొరుకుతుంది మార్కెట్ లో. ఈ మామూలుగా అయితే కంపెనీకి సంబంధించిందంటే శతావరి చూర్ణం. దీన్ని ఆవు పాలల్లో కనుక తాగితే ఖచ్చితంగా పాలు చాలా సమృద్ధిగా వస్తాయి అంటాం. దీన్ని గైలెక్టో గాగ్ అంటారు. సరం, యాక్చువల్గా ఆవు పాల యొక్క గుణం ఏంటంటే సరం, అంటే ఏదైనా ఒక మెడిసిన్ తన యొక్క పొటెన్సీని పాలతోటి కనుక తీసుకుంటే డబుల్ అవుతుందట. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఒకటి. రెండోది చాలా డీప్ టిష్యూ లెవెల్ పెనిట్రేషన్ తీసుకుపోతుంది అనమాట, వెహికల్ లాగా. అంటే ఆవు పాలు ఎప్పుడైనా కూడా ఏదైనా ఒక మెడిసిన్ ను లేదా ఆహారాన్ని అంటే ఆవు పాలతో కలిపి సేవించడం వల్ల ఆ మందు యొక్క శక్తిని డబుల్ చేస్తుంది, ప్లస్ ఆ యొక్క శక్తిని పూర్తి డీప్ పెనిట్రేషన్ అంటే టిష్యూలలోకి చేరుస్తుంది అని చెప్తున్నారు. శ్రమ అంటే ఎవరైతే బాగా అలసిపోతారో, తొందరగా అలసిపోతారు చూసారా, అంటే డయాబెటిక్ వాళ్ళు కావచ్చు, క్యాన్సర్ పేషెంట్స్ కావచ్చు, ఇంకా సరిగా ఆహారం జీర్ణం కానటువంటి వాళ్ళు, ఇట్లా ఎన్నో రకాల లివర్ కు సంబంధించిన డిజార్డర్స్ ఉండి ఆకలి లేకుండా ఆహారం సరిగా తినక ఉండే వాళ్ళు శ్రమ తొందరగా అలసిపోతారు చూసారా వాళ్ళు. భ్రమ అంటే ఇంకా చెప్పాలని అంటే నిద్ర పట్టని తత్వం,
అదే పనిగా మాట్లాడడం, పదే పదే మాట్లాడడం, చెప్పిందే చెప్పడం, వీటిని మనం భ్రమ అంటాం. అంటే వాతం పెరగడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది అనమాట. దాన్ని మద అంటే ఏం చెప్పచ్చు అంటే ఫిట్స్ అంటాం చూడండి, కన్వల్షన్స్, ఫిట్స్, మూర్ఛ వ్యాధి. అలక్ష్మి అంటే సోమరితనం, అంటే వాడు ఏం పని చేయడానికి ఇంట్రెస్ట్ గా ఉండడు అనమాట, ఎంథ్యూజియాస్టిక్ ఉండడు ఆ మనిషి. అట్లాంటి వాళ్ళకు ఆవు పాలు ఇవ్వడం వల్ల చాలా యాక్టివ్ అవుతారని చెప్తారు. అంటే దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే, అలక్ష్మి అంటే ఇప్పుడు ఆటిజం పిల్లలు ఉన్నారు చూసారా, వాళ్ళు పూర్తిగా అంటే ఎవరిని గుర్తుపట్టరు, తల్లి యొక్క మాట గాని తండ్రి మాటను గాని సరిగా ఐ టు ఐ కాంటాక్ట్ ఉండదు. అట్లాంటి పిల్లలు, ఆటిజం పిల్లలు ఈ మధ్యలో చాలా మంది పెరుగుతున్నారు. అంటే దాన్ని హైపర్ యాక్టివ్ గా ఉంటారు, లేదా అసలే యాక్టివిటీ ఉండలేనటువంటి పిల్లలు బోలెడు మంది ఉన్నారు. వాళ్ళు మనం చెప్పింది వినరు, ధూమ్ చేస్తారు, బాగా మూర్ఖంగా ప్రవర్తిస్తారు. ఆటిజం అని ఇప్పుడు ఒక పెద్ద భయంకరమైన జబ్బు ఈ యొక్క పట్టణాలలో ఉన్నటువంటి తల్లిదండ్రులు చూస్తా ఉన్నారు. వాళ్ళకు చాలా మందికి తెలియదు అనమాట 1-2 years వరకు. సో అలక్ష్మి అంటే అదే అనమాట. అసలు శ్వాస కాసాతి త్రిట్, శ్వాస అంటే తెలుసు మీకు, అస్తమాటిక్ సంబంధించిన లంగ్ డిజార్డర్స్, ఎవరికైతే లంగ్ డిజార్డర్స్ ఉన్నాయో వాళ్ళకు ఈ యొక్క ప్రాబ్లమ్స్, అంటే ఆవు పాలు చాలా సర్వశ్రేష్టమైంది అని చెప్తారు. కాసాతి అంటే శ్వాస కాసాతి అంటే, కాస అంటే మీకు తెలుసు అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కావచ్చు, లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కావచ్చు, అది బాగా తగ్గిస్తుందట ఆవు పాలు. త్రిట్ అంటే దాహం, అంటే పాలిడిప్సియా. మీకు తెలుసు పాలిడిప్సియా, అతి దాహం ఎవరెవరికి ఉంటుంది, క్యాన్సర్ పేషెంట్లు, కీమోథెరపీ అయినటువంటి పేషెంట్లు, అంటే రేడియేషన్ అయినటువంటి పేషెంట్లు, టీబీ లాంటి పెద్ద పెద్ద మందులు వాడినటువంటి పేషెంట్లు, ఇప్పుడు ఉన్నటువంటి కరోనా లాంటి పరిస్థితులలో వైరస్ మందులు వాడతారు చాలా, ఈ రెట్రో వైరల్ డ్రగ్స్ అంటారు వాటికి. వాళ్ళందరూ బాగా దాహంతో అవస్థ పడతారు అనమాట. వాళ్ళకు ఈ యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ పెంచుకోవడానికి మనం ఆవు పాలను సర్వశ్రేష్టంగా మనం ఉపయోగించవచ్చు. తర్వాత క్షుత్ అంటే ఆకలిని. నిజంగా చెప్పాలంటే చాలా మంది చిన్నపిల్లలకు ఆకలి తీరదనమాట, తల్లిపాల యొక్క అవసరము సరిపోదు. అప్పుడు మనము ఆవు పాలను కనుక మనం శ్రేష్టంగా అందించగలిగితే ఈ యొక్క ఆకలిని తీర్చగలిగిందని చెప్పవచ్చు. జీర్ణ జ్వరం, చాలా మంది అంటే రిపీటెడ్ గా ఫీవర్ వస్తుంటది, దాన్ని జీర్ణ జ్వరం. ఎప్పటికీ జ్వరంగా ఉంటారు, 2 రోజులు ఆగుతుంది, 2 రోజులు జ్వరం వస్తుంది, 2 రోజులు వస్తూనే ఉంటుంది. జీర్ణ జ్వరము అంటే అది ఎప్పటికి వస్తుంది, ఎప్పటికి ఒళ్ళు కాలుతుంటుంది, ఎప్పుడు పడుకుంటారు, లేదా ఇంకా చెప్పాలంటే చాలా రోజుల పాటు జ్వరం రావడం, కొన్ని రకాల క్యాన్సర్స్, లేకుంటే ఇంకా చెప్పాలంటే ఇన్ఫెక్షన్స్, బాడీలో ఇన్ఫెక్షన్ రావడం, గడ్డలు, కంతులు, వ్రణాలు, లేకుంటే టీబీ గడ్డలు, టీబీకి సంబంధించినటువంటి పరిస్థితుల్లో రోజు సాయంత్రం పూట జ్వరం వస్తుంది వాళ్ళకు. అంటే టీబీ అని మనం ఎట్లా గుర్తుపట్టాలంటే, రోజు సాయంత్రం ఈవినింగ్ రైజ్ ఆఫ్ టెంపరేచర్ అంటారు, ప్రతిరోజు సాయంత్రం ఖచ్చితంగా జ్వరం వస్తుంది, పొద్దుగా జ్వరం ఉండదు వాళ్ళకు. వీటిని జీర్ణ జ్వరాలు అంటారు. వాటికి అద్భుతంగా పనిచేస్తుంది ఆవు పాలు. మూత్రకృత్యం, ఇంతకుముందు సార్ చెప్పారు, మూత్రకృత్యం అంటే మూత్రము కస్తిగా పోయడం, అంటే బినైన్ ప్రాస్టేటిక్ హైపర్ట్రోఫీ, ప్రాస్టేట్ గ్రంథి యొక్క ఎన్లార్జ్మెంట్, లేదా అశ్మరి అంటే రీనల్ క్యాలిక్యులస్, అది వచ్చి అంటే దారిలో అడ్డగించబడడం, అసలు మూత్రమే పోయరాకపోవడం, బ్లాడర్ లో ఇన్ఫెక్షన్స్ రావచ్చు, ఇంకా బ్లాడర్ లో ఎన్నో ఇబ్బందులు ఉండవచ్చు. బ్లాడర్ కొంతమందికి మీకు తెలుసు, బ్లాడర్ లో బలం ఉండక డ్రిబ్లింగ్ యూరిన్ అంటాం, అంటే గర్భసంచి ఆపరేషన్ అయినటువంటి స్త్రీలు ఉంటారు కదా, వాళ్ళకు చాలా మందికి నిలబడి ఉన్నప్పుడు గర్భాశయం కిందికి రావడం వల్ల వాళ్ళకు మూత్రం డ్రిబ్లింగ్ జరుగుతుంటది. దాన్ని మూత్రం పోసినట్టు అనిపిస్తుంటది, పోయాలనిపిస్తుంటది, పోసినా కూడా తీరదు, ఆ కోరిక సరిపోదు అనమాట. దాన్ని మూత్రకృత్యం అంటారు. డిస్పారోనియా, డిజూరియా ఇవన్నీ వస్తాయి. రక్తపిత్తం అంటే ముక్కులో నుంచి రక్తం కారణం, ఎపిస్టాక్సిస్, అది తగ్గిస్తుంది అని చెప్తుంది. అంటే చూడండి, అత్ర గవ్వంతు జీవనీయ రసాయనం శతక్షీణ హితం మేద్యం బల్యం స్తన్యకరం సరం శ్రమ భ్రమ మదాలక్ష్మి శ్వాస కాసాతి త్రుక్షుతం జీర్ణ జ్వరం మూత్రకృత్యం రక్తపిత్తం చ నాశయేత్ అని చెప్పారు ఆయుర్వేదంలో. సో మీ అందరికి నేను విన్నవించేది ఏంటంటే, మీరు పూర్తి విషయము తెలియకుండా దయచేసి వైద్యం చేయవద్దు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఇప్పుడు నేను మాట్లాడేది ఏదైనా కూడా మనకు తెలిసింది ప్రమాదకారి కాదు, లేదా వాళ్ళు ప్రమాదంలో లేరు అన్నప్పుడు మాత్రమే మనం వైద్యం చేయాలి తప్ప, దయచేసి వైద్యము చాలా క్లిష్టమైంది.
మన లైఫ్ అంతా ఇవ్వాల్సి వస్తుంది. చాలా దానికి గురు శిష్య ముఖంగా మనం అభ్యసించాలి. మనం యూట్యూబ్ లో కావచ్చు, లేకపోతే ఇంకెవరు దాన్ని విని మనం ఎప్పుడు దాన్ని ట్రయల్ చేయొద్దు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అయితే నేను ఇప్పటికీ వారు వచ్చింది మాక్సిమం అంటే కంప్లీట్ అయింది. కానీ ఆయుర్వేదంలో ఎందుకు ఇలా చెప్పారు నేను చెప్తాను. అసలు యాక్చువల్ గా ఇలా ఉందా, అసలు ఆయుర్వేదంలో ఉందా అని చాలా మందికి ఒక క్వశ్చన్ వస్తుంది. కానీ ఆయుర్వేదంలో ఇంతకుముందు చెప్పారు. ఆవు పాల గురించి ఎంత బాగా చెప్పారు నేను ఇప్పుడు మీరు వినే ఉంటారు. అంటే మీరు ఇది కాకుండా ఇంకేదైనా చెప్పండి, ఇంకేముండదు. దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఆయుర్వేదం. సో అంటే కొంతమంది అడిగారు మజ్జిగ ఎలా అంటే ఎలా దాన్ని డిఫైన్ చేస్తాం, అంటే మజ్జిగని మనము ఎలా చేస్తాము అని చెప్తారు. అంటే మజ్జిగలో చాలా రకాలు ఉన్నాయి. దానికి అంటే ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుంది అంటే, మజ్జిగ గురించి ఇంత ఉంటే అసలు మనకి అరగంట సేపు ఎలా సరిపోతుంది అనేది ఒక ప్రశ్న. కీలాట దది కూచిక తక్ర పిండక మోరట సక్షీర శాఖ పీయూష రోచన వహ్ని సాధన శుక్ర నిద్ర కఫకర విష్టంభ గురు దోషల అని చెప్తారు. అంటే యాక్చువల్ మజ్జిగ గురించి నేను మాట్లాడతాను. మజ్జిగను మనము 3 రకాలుగా వర్జించవచ్చు. అంటే ఒకటి ఊరికినే నీళ్లు పోసి ఇలా చిలికింది ఒకటి మజ్జిగ, లేదా ఇంకా నీళ్లు అంటే పోసి చిలికి జిడ్డు తీసేసింది ఇంకో మజ్జిగ, ఇంకొకటి సగం జిడ్డు తీసేసింది ఒక మజ్జిగ. ఇది 3 రకాలుగా పనిచేస్తుంది. మళ్ళా అంటే పెరుగులో ఊరికిన చిలికింది మజ్జిగ బస్. ఇది గురుగుణం పనిచేస్తుంది. గురుగుణం అంటే హెవీనెస్. సగం మజ్జిగ సగము మాత్రమే వెన్న తీసేసాము, ఇది అగ్ని దీపనంగా పనిచేస్తుంది. ఇంకొకటి వచ్చేసి మజ్జిగలో అసలు మొత్తం మజ్జిగ తీసేసాం, అదే క్రీమ్ తీసేసాం, అంటే వెన్న తీసేసాం, ఇది వాతాన్ని పెంచుతుంది అని చెప్తారు. అంటే చూడండి, అంటే కొంచెం తేడా వస్తేనే ఏదో జరుగుతుంది. అంటే చాలా మందికి నా నక్తం దది భుంజిత అంటారు. అంటే నా అంటే నో, నక్తం అంటే రాత్రి, దది భుంజిత రాత్రి పూట పెరుగు తినరాదు బస్. కానీ ఎందుకు తినరాదు అంటే ఇది అసలు సంగతి. రాత్రిపూట పెరుగు తింటే ఏమైందంటే ఫుల్ మనకు డైజెషన్ సిస్టమ్ లో లోడ్ పడుతుంది అనమాట. పెరుగు ఉష్ణవీర్యంగా చెప్పబడింది. ఉష్ణవీర్యము అంటే మనకి ఏ పదార్థాలైనా 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి ఉష్ణవీర్యం అంటే వేడి చేస్తే లేదా చలువ చేస్తాయి. మీ అందరికీ తెలుసు, వేడి చేస్తాయి చలువ చేస్తాయి అని అంటుంటారు కదా. ఏదైనా వేడి చేస్తాయి చలువ చేస్తాయి, కానీ పెరుగు వేడి చేస్తుంది. అందుకే పెరుగును తినొద్దు ఎక్కువ మంది. అసలే పిత్తంలో ఉన్న వాళ్ళు పెరుగు తినొద్దు. మరి పిత్తము అంటే ఏంటంటే వాయు పిత్తం కఫశ్చోక్త త్రయోదోష సమాసత వికృత దేహం జ్ఞంతితే వర్తయంతి చ అని అంటారు ఆయుర్వేదంలో. వాతము పిత్తము కఫము అని 3 రకాలు చెప్పారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ వాతము పిత్తము కఫము అంటే, వాతము అంటే గాలి తత్వము, పిత్తము అంటే ఫైర్ తత్వము అగ్ని తత్వము, కఫము అంటే జలతత్వము అని అర్థం. మీ అందరికి తెలుసు ఈ వాతపిత్త కఫాలకు సంబంధించి ఒక పెరుగులో నీళ్లు కలపడంలోనే ఇంత తేడాలు ఉన్నాయంటే శాస్త్రం ఎంత డీప్ గా అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అని చెప్పచ్చు. అంటే కీలాటము అంటే ఓన్లీ అంటే మీకు అంటే పెరుగులో నీళ్లు పోసినాం కదా, దాన్ని చిలికామనుకోండి, దాన్ని కీలాటం అంటారు. అంటే ఎక్కువ సార్లు నీళ్లు పోసినట్టు. లేదా దది అంటే 1:1 నీళ్లు పోస్తాయి. దది అంటే అందరు బయట మార్కెట్ లో దది అంటే పెరుగు అనుకుంటారు. కాదు, ఆయుర్వేద ప్రకారంగా 1 part పెరుగు 1 part నీళ్లు పోస్తే దాన్ని దది అంటాం. కూచిక తక్ర అంటే కొంచెం ఎక్కువ నీళ్లు పోస్తుంది. తర్వాత తక్ర పిండక అంటే మీకు తెలుసు చెన అంటాం. చెన అంటే మీకు తెలుసు, చెన అంటే పాలను విరగొట్టి చేసేదాన్ని చెన అంటాం. తర్వాత మోరట అంటే పన్నీర్. తర్వాత సక్షీర శాఖ అంటే డైరెక్ట్ గా పలిగిపోయింది అనుకోండి పాలు, ఎప్పుడైనా దాన్ని సాక్షీర శాఖం అంటారు. సడన్ గా ఓసారి మన గిన్నెల మనం పాలు వేడి చేసినప్పుడు పలిగిపోతే చూసారా, అప్పుడు దాన్ని సాక్షీర శాఖ అంటారు. తర్వాత పీయూష అంటే దీన్ని జున్ను. సో పీయూష అంటే జున్ను. రోచన వహ్ని సాధన అంటే వహ్ని అంటే అగ్ని అన్నమాట. అగ్ని కావాలనుకోండి మీరు ఇవి వాడండి అని చెప్తుంది శాస్త్రం. అంటే ఎవరికైతే ఆకలి లేదో,
ఎవరికైతే చలి తొందరగా పెడుతుందో, ఎవరికైతే వేడి సరిపోవట్లేదో, లేదా ఎవరికైతే జీర్ణశక్తి తగ్గిపోయిందో వాళ్ళకి ఇవి పెట్టండి అని చెప్తుంది. కానీ ఇక్కడ ఒక చిన్న పని ఏంటంటే జున్ను మనము తినరాదు. జున్ను ఇస్ ద పవర్ఫుల్ ఒక ఇంగ్రీడియంట్ అన్నమాట. జున్ను అందరు తినడానికి లేదు, ఎందుకంటే జున్ను తీసుకుంటే చాలా అంటే ప్రాబ్లమ్స్ ఏంటంటే అజీర్ణానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. రెగ్యులర్ గా ఎప్పుడు కూడా జున్ను తినరాదు. రెండవది పన్నీరు. పన్నీర్ వచ్చేసి పాలు వచ్చేసి మధుర రసం, మధుర విపాకం, శీత వీర్యం. ఇక్కడ మీకు కొన్ని పదాలు చెప్తాను. అంటే ఎందుకు ఇవి చెప్పాల్సి వస్తుందంటే మనం శాస్త్రం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఏ వస్తువు అయినా కూడా రసము, గుణము, వీర్యము, విపాకము, ప్రభావము అని చెప్పి 6 రకాలుగా ఉంటది అనమాట. ఏ వస్తువు అయినా మీరు చాక్లెట్ తినండి, ఐస్ క్రీమ్ తినండి, నీళ్లు తాగండి, అన్నం తినండి, ఒక పండు తినండి, 6 రకాలుగా డివైడ్ అవుతుంది. సో ఇక్కడ మనం ఒక పెరుగును కానీ, పాలను కానీ, వెన్నను కానీ, నెయ్యిని కానీ, మజ్జిగ కానీ 6 రకాలుగా మనం ప్రతిసారి మారుతుంటది. ఆవులు పాలు పచ్చిగా తీసుకుంటే ఒక రకంగా పనిచేస్తుంది, దాన్ని అభిష్యంది అంటారు. అంటే బాగా కసరత్తు చేసేటోళ్ళు, బాగా ఎక్సర్సైజ్ చేసేటోళ్ళు, బాగా అగ్ని ఉన్నవాళ్ళు, బాగా వయసు మీద ఉన్న వాళ్ళు మాత్రమే పచ్చి పాలు తాగాలి. అంటే ఇక్కడ రాజస్థాన్ దగ్గర కొన్ని ఏరియాలలో పచ్చి పాలు తాగుతారు అనమాట. ఆ ఏరియా మొత్తం మీద పచ్చి పాలు తాగడమే వాళ్ళకి అలవాటు అనమాట. వాళ్ళ యొక్క జీన్స్ ఎలా ఉన్నాయంటే చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు వాళ్ళు. అంటే మనము పచ్చిపాల గురించి ఎక్కడ పాశ్చరైజేషన్ చేయాలి అంటున్నారు. యాక్చువల్ గా పాశ్చరైజేషన్ అనేది మనకు పనికి రానిది. పాశ్చరైజేషన్ వల్ల మనకు పాలల్లో ఉన్నటువంటి విలువలు తగ్గిపోతాయి అన్నమాట. అందుకే పాశ్చరైజ్డ్ పాలు మనకు పనికిరావు. సో ఇక్కడ నేను మీ అందరికి ఒక విన్నవించేది శ్రీనివాస్ గారు ఒక హాఫ్ మినిట్ అందరు కూడా అంటే కృమిత్యహం ఖదితాని యథాక్రమం సరసం నిర్జలం గోదం మదితం రసవర్జితం సమోదికం స్వాన్మదితం ఉదశ్విత్త వారికం పాదోదకం భవేత్త క్రమాత్ భూన్యభ భాషిరే. అంటే చూడండి, ఒక్క మజ్జిగ గురించి చెప్తున్నాడు. చతుర్విధం జ్ఞేయం అంటే ఆవు మజ్జిగ 4 రకాలు ఉంటుంది ఫైనల్ గా. ఘోలం అంటే ఎటువంటి నీళ్లు కలవకుండా ఉన్నది. మదితం అంటే జస్ట్ చిలికింది అంతే. ఉష్విత్తం అంటే 50% వాటర్ కలిపింది. అంటే త్వక్రం అంటే 4 parts వాటర్ కలిపింది. దాన్ని ఈ 4 రకాలుగా వాడతాం మనం. అంటే బాగా నీళ్లు కలిపింది, మామూలుగా సగం పాలు నీళ్లు కలిపింది, 8 పాలు నీళ్లు కలిపింది. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఏది మనకు లక్షణాలు వస్తాయి. సో ఇదంతా శాస్త్రం అండి. నేను ఇప్పుడు శాస్త్రం గురించి కాకుండా అసలు నార్మల్ గా మాట్లాడదాం. ఫస్ట్ ఆవు యొక్క పరిస్థితి, అంటే ఆవు యొక్క పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, పీత, దున్ను ఇవన్నీ మనకి ఎలా ఉపయోగపడతాయి. మనం ఫస్ట్ నేను లేటెస్ట్ గా టీవీకి విన్నాను. టీవీ ఆవు ఎప్పుడన్నా చనిపోయిన తర్వాత దాని గిట్టెలను సేకరించి, ఆ సేకరించిన గిట్టెలను కాల్చి మసి చేసి ఆ బూడిదను తేనెలో మరియు కలుపుకొని రోజు ఒక స్పూన్ కనుక తీసుకుంటే, అంటే 1 స్పూన్ అంటే 2 grams ఆఫ్ ఆవు గిట్టెల పొడి, 2 grams ఆఫ్ ఆవు గిట్టెల పొడి. నేను ఆవును గిట్టెల పొడి చనిపోయిన తర్వాత అని చెప్తున్నా. అంటే ఎందుకంటే ఆయుర్వేదంలో గోరోజనం ఏం చెప్పారు, గిట్టెలు కూడా కోంపులు గిట్టెలు కూడా చెప్పారు. ప్లస్ దీన్ని మన టీవీకి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుందని విన్నాను నేను. ఇది ఒకటి. రెండోది, ఆవు యొక్క మధ్య తక్కువ ఇష్టం మరియు తక్కువ అందరికీ తెలుసు. ఆసవం అంటే వేడి చేయకుండా తయారు చేయలేదని అర్థం. అరిష్టం అంటే వేడి చేసి మరి దానికి బెల్లం కలిపి చేసేది అరిష్టం అని అర్థం. ఈ ఆసవము మరియు అరిష్టానికి చాలా గొప్ప గుణాలు ఉన్నాయన్నమాట. వ్యవాయి, వికాసి, అని గుణాలు ఉన్నాయి. వ్యవాయి, వికాసి, సరగుణం అంటే డీప్ పెనట్రేట్ గా వెళ్తాయి, పోయేటప్పుడు వెహికల్ గా పనిచేస్తాయి. ప్లస్ అక్కడ ఎక్కడైతే బాల్నో అక్కడ టార్గెటెడ్ గా పనిచేస్తాయి అన్నమాట. ఏది ఈ 3 గుణాలు ఉన్నటువంటిది. ఒకటి ఆల్కహాల్, రెండోది విషము, మూడో వచ్చేసి పెరుగు, నెయ్యి, మజ్జిగ. అంటే మజ్జిగ ఆ గుణం ఉంది. వ్యవాయి, వికాసి, సరగుణం అన్నమాట. సో మనకు ఇప్పుడు వ్యవాయి, వికాసి, సరగుణము ఏం చేస్తుందంటే
ఎవరికైతే మనము ఈ యొక్క టీబీ లాంటి గుణాలు ఉన్నాయి, అట్లాంటప్పుడు మనకు ఈ యొక్క మజ్జిగ చాలా బాగా పనిచేస్తుంది. తక్రారిష్టం గురించి నేను మీకు చెప్తాను. మీకు తక్రారిష్టం గురించి ఆల్రెడీ ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, మాది ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. ఏదైనా మజ్జిగ తీసుకోండి, మీరు మామూలుగా ఒక 4 లీటర్ల మజ్జిగ తీసుకోండి. దాంట్లో ఒక 1/2 కిలో అంటే 250 grams ఆఫ్ మీరు ఏమంటారు దాన్ని జీలకర్ర పౌడర్, తర్వాత ఒక 1/2 కిలో వాము పౌడర్ అంటే వామును దంచి పౌడర్ చేసుకొని కలపండి. కలిపి దాన్ని ఎండలో పెట్టండి. కరెక్ట్ ఎండలో ఒక 7 days పెట్టండి. పెడితే ఏమవుతుందంటే ఎవ్రీడే దాంట్లో నుంచి మొత్తం గాలి వెళ్ళిపోతుంది. పై నుంచి తేట పేరుకున్న దీంట్లో సైంధవ లవణం కూడా కలుపుకోవాలి. సైంధవ లవణం 250 grams ఆఫ్ అంటే 1/2 కిలో సైంధవ లవణం కలపాలి. కలిపి దాన్ని అలాగే ఎండలో పెడితే అప్పుడు ఏమైతుందంటే కింద మొత్తం పార్టికల్స్ పేరుకుంటాయి. దాన్ని పైనుంచి కలెక్ట్ చేసుకోవాలి మనం, డస్ట్ లేకుండా. ఇది ఒక పద్ధతి. ఇట్లా చాలా రకాల పద్ధతులు ఉన్నాయి తక్రారిష్టానికి. ఈ పద్ధతితోటి తయారైనటువంటి తక్రారిష్టము చాలా అద్భుతంగా పనిచేస్తుంది డైజెషన్ సిస్టమ్ ఖరాబ్ ఉన్న వాళ్ళకు. యాక్చువల్ గా నేను చెప్పేది ఏంటంటే, మనకు పాలు ఎప్పుడైతే నాగేందర్ రెడ్డి గారు ఉన్నారు ఇప్పుడు లైన్, లేదా ఇంకా చాలా మంది పంచగవ్య వైద్యులు లేకుంటే గోశాల ప్రతినిధులు ఉన్నారు, వాళ్ళు నెయ్యి తయారు చేసిన తర్వాత మజ్జిగను దయచేసి వేస్ట్ చేయకండి. మజ్జిగను కనుక స్నానం చేయడానికి వాడితే అక్రధార స్నానం చేయడానికి పడితే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఎలా అంటే యాక్చువల్ గా మజ్జిగలో మనకు ఎవరికైతే మజ్జిగలో మన శరీరంలో ఆరా అని ఉంటుందండి. ఆరా అంటే వెలుతురు లేదా ఓజస్సు అంటారు. అంటే రసరక్త అస్థి మజ్జ మేధో శుక్ర ధాతువులు ఉంటాయి. అంటే 7 రకాల ధాతువులు ఉంటాయి మన బాడీ కాంపోనెంట్స్ అనమాట. రసము, రక్తము, మాంసము, అస్థి, మజ్జ, మేధస్సు, శుక్ర ధాతువులు. వీటితోటి తయారైన లాస్ట్ పార్ట్ ఏంటంటే మన యొక్క అదే శుక్ర ధాతువు అంటారు. అంటే ఓజస్సు, తేజస్సు అంటారు, ఆరా అంటాం ఇంగ్లీష్ లో. అది ఫైనల్ అనమాట. అంటే మనకు మన శరీరంలో నుంచి లైట్ కనబడుతుంటది చూసారా ఫేస్. అంటే ఒక చనిపోయిన వ్యక్తికి లేదా బతికున్న వ్యక్తికి తేడా ఎలా తెలుస్తుంది అంటే ఆరా అలా తెలుస్తుంది అన్నట్టు. ఆరా ఎంత ఎక్కువ ఉంటే ఆ వ్యక్తి చాలా మందిని ఆకర్షించగలుగుతాడు. దైవీ గుణాలు అన్నమాట ఆరా అంటే. అంటే ఆరా అంటే దైవ శక్తి లేదా ఇంకా చెప్పాలంటే గుడ్ సోల్స్ మన శరీరం మీద ఉంటాయి. 1 సెంటీమీటర్ యొక్క చర్మం మీద 3 కోట్లకు పైగా ఆరా అంటే ఉండేటువంటి బయో ఆర్గానిజమ్స్ ఉంటాయి. అంటే ఆర్గానిజం అంటే జీవులు, అంటే అది బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు, ఫంగస్ కావచ్చు, రాక్షసులు, భూత ప్రేత పిశాచాలు, దైవానికి సంబంధించినటువంటి ఎంతో మంది దేవతలు లేదా యక్ష కిన్నర కింపురుష గంధర్వ ఇంకా అంటే ఇలా సర్ప ఇలా వాళ్ళందరూ మన శరీరం మీద ఉంటారు. అట్లా 1 సెంటీమీటర్ కు 3 కోట్లకు పైగా ఉంటారు. ఎవరికైతే దైవానికి సంబంధించినటువంటి ఎక్కువ సోల్స్ ఆత్మలు శరీరం మీద ఉంటాయో వాళ్ళకు దైవత్వం ఉంటుంది అన్నట్టు. దూరం నుంచి చూడగానే వాళ్ళని చూసి దండం పెట్టాలనిపిస్తుంది, వాళ్ళ ఫేస్ లో గ్లో ఉంటుంది, వాళ్ళ జ్ఞానం ఉంటుంది. అయితే ఈ మజ్జిగ ఏం చేస్తుంది అంటే వాళ్ళకు ఫీడింగ్ అన్నమాట యాక్చువల్ గా. అంటే చెడుకు సంబంధించినటువంటి రాక్షసలు, కిన్నర కింపురుష వీళ్ళందరూ ఉన్నారు కదా, రాక్షస గణాలు అంటాం. అంటే భూత ప్రేత పిశాచ లేదా మీరు ఇంకా చెప్పాలంటే వైరస్ బ్యాక్టీరియా లాంటి వాటిని. ఇప్పుడు మనకు కరోనా ఎవరికి వస్తుంది, ఎవరికి రావట్లేదు, ఎందుకు వస్తుంది, ఎందుకు రావట్లేదు, ఎవడు ఒక్కడే ఎందుకు చనిపోతున్నాడు, మరి మిగతా వాళ్ళు ఎందుకు బతుకుతున్నారు అన్న దానికి నిజంగా చెప్పాలంటే $1000 క్వశ్చన్. కానీ ఎవరు బతుకుతున్నారు అంటే ఎవరికైతే శరీరంలో వాళ్ళకు దైవత్వపు గుణాలు ఉన్నటువంటి సోల్స్ బాడీ మీద ఉంటాయో వాళ్ళు బతుకుతారు అనమాట. దాన్నే ఇమ్యూనిటీ అంటారు. ఇమ్యూనిటీ రోగ నిరోధక శక్తి. అయితే ఇక్కడ నేను ఆవు యొక్క మజ్జిగను మనం రోజు స్నానం చేస్తే ఉంటే స్నానం ఎట్లాగో ఆ గోశాల ప్రతినిధుల దగ్గర బోలెడంత ఆవు మన మజ్జిగను కనుక స్నానం చేపిస్తే దాన్ని తక్రధార అంటాం. అద్భుతమైనటువంటి ఆ యొక్క గుడ్ సోల్స్ మనకు అంటే ఎప్పటికీ మెయింటెనెన్స్ అవుతుంది అనమాట. ఇది నేను ఈ మధ్యలో తెలుసుకున్నటువంటి విషయం. అంటే తక్రధార తలపిడిచిల్ అని ఒకటి ఉంటుంది. తలపిడిచిల్ అంటే ఆవు యొక్క మజ్జిగ అంటే పెరుగు పాలను రాత్రిపూట జటామాంసి గాని లేదా ఉసిరిక పొడి, జటామాంసి లేదు వదిలేయండి, కొంచెం ఉసిరి ఒక స్పూన్ ఉసిరి పొడి 1 లీటర్ పాలల్లో వేసి తోడు పెట్టేయండి.
రాత్రి ఒక తోడు పెట్టి, అది మట్టి కుండ అయితే చేస్తాం, దాన్ని తోడు పెట్టండి. పొద్దున దాన్ని ఫుల్ బకెట్ వాటర్ లో కనుక చిలికి దాంతో కనుక స్నానం చేస్తే ఎక్సలెంట్. ఎవరికైతే ఉన్మాదము, అపస్మారము, నిద్ర పట్టని తత్వము, మానసిక చంచలత, అటిజం ఉన్నటువంటి పిల్లలు, అంటే మన దీని ఏమంటారు పార్కిన్సనిజం, ఇంకా చెప్పాలంటే మర్చిపోతుంటారు చూసారా, అంటే మానసికంగా తొందరగా జ్ఞాపక శక్తి మర్చిపోయేటువంటి పరిస్థితికి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ యొక్క తక్రధార. దీన్ని తలోపిడిచిల్ అంటారు. దీనికి అంటే కేరళలో పెద్ద వైద్యం అన్నమాట. మొత్తం ఇదే బిజినెస్ పరంగా జరుగుతుంది. మనం ఏం చేయొచ్చు అంటే గోశాలల దగ్గర మనము ఈ యొక్క మజ్జిగను మనం బిజినెస్ పరంగా మనం అమ్మచ్చు. అంటే దీన్ని ఎంకరేజ్ చేయాలి మనం. ఏది తక్ర స్నానం అంటారు దాన్ని, తక్ర స్నానం అని మనం ఎంకరేజ్ చేస్తే ఎవరికైతే ఈ కరోనా లాంటి డిసీజులు వచ్చి ఆల్రెడీ ఉంది, వచ్చి అప్పుడే తగ్గిపోయింది, లేదా రావచ్చు అనేటువంటి వాళ్లకు ఇమ్యూనిటీ బూస్టర్ గా పనిచేయడానికి మనం తక్ర స్నానం కనుక చేపిస్తే చాలా అద్భుతమైనటువంటి మేలు జరుగుతుంది. ఇది మనం బిజినెస్ పరంగా గోశాలల దగ్గర మనం దీన్ని ఎంకరేజ్ చేయొచ్చు. ఇది ఒకటి. రెండోది, ఎప్పుడైనా కూడా ఒక మూలమైనటువంటి పదార్థాన్ని మనం అమ్మితే దానికి డబ్బులు రావండి. దాన్ని మనం ఏం చేయాలి, వాల్యూ అడిషన్ కనుక చేస్తే అప్పుడు మనకు చాలా ఇన్కమ్ రావడానికి అవకాశం ఉంది. ఇది నేను ఇంకొక యోగం పేరు చెప్తున్నా, సువర్ణ ప్రాశన యోగము. సువర్ణ ప్రాశన యోగం మీ అందరికి తెలుసు, వింటున్నారు ఇప్పుడిప్పుడే. ఇది ఎవ్రీడే కనుక పిల్లలకు రోజు ఒక 3 చుక్కల నెయ్యిని కనుక ఇవ్వగలిగితే అప్పుడు మనకు చాలా అద్భుతమైనటువంటి గుణాలు. అంటే టీకాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. టీకా అనేది మీకు తెలుసు, మీకు అదొక పెద్ద బోగస్ అనేది. అంటే నెయ్యిని ఏం చేస్తారంటే అంటే సురేష్ జీ చెప్పారు డాక్టర్ గారు, వారు అంటే పురాణ ఘృతము అని అంటే పురాణ ఘృతం అంటే 1 year, అంటే 1 year పాటు దాచిపెట్టాలి. అది తినడానికి పనికిరాదు. తినే నెయ్యి 9 నెలలే. 9 నెలల తర్వాత మనము ఆ నెయ్యి తినకూడదు. అంటే ఆహారంగా తినడానికి లేదు, వాసన పడుతుంది, దాన్ని ముక్క వాసన అంటాం. అప్పుడు దాన్ని పడేయద్దు, ఆ నెయ్యిని దాచిపెట్టాలి. అట్నే దాని మీద డేట్ వేసి దాచిపెట్టండి. వీలైతే గాజు సీసాలు కానీ, పింగాణి పాత్రలు కానీ, చెక్క పాత్రలు కానీ దాచిపెట్టేయండి. దానికి ఇంకా మీకు అవకాశం ఉంది, మీదే సొంత ఇల్లు అంటే దాన్ని పాతిపెట్టి ఒక రేకును పెట్టండి. రేకు పెట్టి దాని మీద డేట్ వేయండి. డేట్ వేస్తే 1 సంవత్సరం కనుక పాతిపెట్టితే దాన్ని పురాణ ఘృతం అంటారు. 10 సంవత్సరాలు కనుక అట్నే ఉంటే పురాణ ఘృతము అంటారు. 10 సంవత్సరాలు తర్వాత 100 సంవత్సరాలు కనుక దాచిపెడితే దాన్ని కౌంబం అంటారు. కౌంబ. 1 సంవత్సరం దాచిపెడతారా, 10 సంవత్సరాలు దాచిపెడతారా, 100 సంవత్సరాలు దాచిపెడతారా? మూడిటికి 3 అద్భుతమైనటువంటి టాలెంట్ గుణాలు ఉన్నాయి. 1 సంవత్సరం దాటిన దానికి ఎవరికైనా అపస్మారము, ఉన్మాదము, పిచ్చి లేదా నిద్ర పట్టని తత్వము, అదే ఇన్సోమ్నియా అంటే మానసిక చంచలత, ఇలాంటి అంటే ఎప్పటికీ ఫ్లక్చువేటెడ్ బ్రెయిన్ ఉన్న వాళ్ళకు నాసల్ డ్రాప్స్ గా మీరు బాగా పనిచేస్తుంది. అదే ప్రాపురాణ ఘృతం 10 సంవత్సరాలు దాన్ని మనం ఏం చేయొచ్చు అంటే బంగారు కడాయిలో మనము కనుక అంటే కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, జటామాంసి మరియు తగర మరియు తర్వాత వచ్చేసి దాన్ని బ్రాహ్మి అంటాం. బ్రాహ్మి అని ప్లాంట్, అందులో 2 రకాలు ఉన్నాయి, హైడ్రోకోటైల్ వల్గారిస్ కావచ్చు, లేకపోతే ఇంకా మిగతాయి బ్యాకోపమోనెరీ అని అంటాం, మనకు బయట దొరుకుతాయి. వీటిని వేసి కషాయం డికాక్షన్ చేసి ఆ డికాక్షన్ అందులో వేసి ఈ యొక్క 10 సంవత్సరాల నెయ్యిని అందులో వేసి బంగారు కడాయిలో తయారు చేస్తారనమాట. ఆ యొక్క బంగారు లక్షణాలు ఆ యొక్క నెయ్యికి వస్తాయి. ఇది 1 కిలోకు 4 లక్షల రూపాయలు అవుతుంది. 1 కిలో గనక మనం అమ్మగలిగితే డ్రాప్స్ లో కనుక నింపితే 4 lakhs వస్తుందండి. మామూలుగా నెయ్యి అమ్మితే బయట దొరికే 300 రూపాయల నెయ్యి కాదు. మామూలుగా నెయ్యి మనం తయారు చేయాలంటే 30 లీటర్ల అంటే పాలను మనం తోడు పెడితే ఆ వచ్చినటువంటి మీగడ, మనం చేయితోటి చిలికినటువంటి మీగడ, ఇక్కడ చూడండి ఎంత ప్రాసెస్. దీన్ని బిలోనా మెథడ్ అంటారు మనం హిందీలో. ఆ వెన్నెను మనం కాయడం వల్ల వచ్చేటువంటిది మనకు నెయ్యి. అసలు అంటే 30 లీటర్ల నెయ్యిని మనం పాలను కాస్తే వచ్చిందే నెయ్యి. అయితే బయట మార్కెట్ లో దొరికేటువంటిది క్రీమ్ అనమాట, మిల్క్ క్రీమ్. మిల్క్ క్రీమ్ అంటే మీకు తెలుసు, మిల్క్ లోకి చేసింది క్రీమ్. ఇది ఫ్యాట్ ను ఇస్తుంది, దాన్ని మిల్క్ ఫ్యాట్ అనాలి. నెయ్యి వేరండి. నెయ్యి అనేది చాలా అంటే శ్రేష్టమైనది, మీ అందరికి తెలుసు. ఇలా అంటే మీకు కరెంట్ షాక్ కొట్టింది ఎవరికన్నా, సపోజ్ కరెంట్ షాక్ కొడితే తక్రధార చాలా బాగా పనిచేస్తుంది. ఎవరికైనా శరీరం వేడైంది, దాహం ఆరట్లేదు, నిద్ర పట్టట్లేదు, లేదా వెంట్రుకలు రాలుతున్నాయి,
లేదా వెంట్రుకలు అంటే అంటే బట్టతల వస్తుంది, చర్మంలో నిగారింపు లేదు, ఒళ్ళు ఎప్పటికీ వేడిగా ఉంటుందని అన్నారు, ఆరోగ్యం ఎప్పటికీ అంటే అంటే బాగుండట్లేదు, ఆ కాలు చేతులు గుంజడము లాగడము ఇట్లాంటి ఎన్నో రకాలైనటువంటి తక్రధార. ఏ తక్రధార? నెయ్యి తీసినటువంటి పుల్లటి మజ్జిగ ఉంటది కదా, దాన్ని దయచేసి పొలాలలో పారేయద్దు. దాన్ని జాగ్రత్తగా మనం నీళ్లు కలిపి దాన్ని మనం కనుక స్నానానికి వాడితే చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. నేను ఇంకొక విషయం చెప్తాను. చాలా మందికి 99% ఆఫ్ పీపుల్ అంటే ఇప్పుడున్న మోడర్న్ సొసైటీలో అజీర్ణంతో బాధపడుతున్నారు. అజీర్ణము, గ్యాస్, బెల్చింగ్, ఆకలి సరిగా అంటే డిస్టర్బ్ కావడము, తిన్నది జీర్ణం కాకపోవడము. ఆకలి ఉంటది, తినాల్సి వస్తుంది, తింటారు కానీ జీర్ణం కాదు. అది లోపల అట్లాగే ఉండిపోయి బాగా గ్యాస్ ట్రబుల్ వచ్చి మురిగిపోయి బుడ్డిపోవడం అంటారు దాన్ని. అంటే బుడ్డిపోవడం అంటే మురిగి పుట్రిఫాక్షన్ అయిపోయి జీర్ణం కాక అలాగే ఉండిపోయి చాలా రోగాలకు దారితీస్తారు. దాన్ని ఆమము అంటారు, అన్డైజెస్టెడ్ ఫుడ్ ఆమం అంటారు. సో ఇట్లాంటి దానికి మనం ఏం చేయొచ్చు అంటే రోజు మనం ఒక లీటర్ ఆవు పాలను తీసుకోండి, దాన్ని మామూలుగా అన్నం ఉడకబెట్టండి. మామూలుగా మనం తెలుసు అన్నాన్ని ఉడకబెట్టండి, మాక్సిమం అన్నం ఉడకబెట్టి అందులో గంజి తీసేయండి. అది ఆ గిన్నెలో మనం ఏం చేయాలంటే ఆ అన్నం మామూలుగా మట్టి కుండ అయితే శ్రేష్టము. ఆ వండినటువంటి అన్నము గోరువెచ్చగా ఉన్నప్పుడు మీరు ఈ యొక్క ఆవు పాలను చేర్చండి. మీ ఇష్టం ఎంత పాలు చేరుస్తారు అనే దానికి పెద్ద ఏం లేదు. ఈ ఆవు పాలను చేర్చి మీరు ఏం చేయొచ్చు అంటే దాంట్లో 2 మిరపకాయలను నిలువుగా పెట్టండి. 2 మిరపకాయలను నిలువుగా తిరిగి హలో మిరియాలు వేయండి. ఒక 4 మిరియాలు చాలు. పచ్చిమిరపకాయ 2, 4 మిరియాలు, తర్వాత ఒక 1/2 స్పూను మెంతులు వేసి ఒక 20-30 రెబ్బలు కరివేపాకు కడిగి అందులో వేయండి. వేసి తడిగుడ్డ కప్పండి. కప్పి ఇది నైట్ అలాగే ఉంచండి. ఎర్లీ మార్నింగ్ మీరు పోపు చేయకుండా దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా మనము కనుక అందులో ఉన్న మిర్చి తీయాల్సిన అవసరం లేదు. రెండవది దాన్ని ఏమంటారు, మిరియాలు కూడా తీయాల్సిన అవసరం లేదు. మిగతా మనకు మెంతులు అయితే దొరకవు. దీన్ని మనము ఎలా తినొచ్చు అంటే ఎవ్రీడే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా తింటే ఫస్ట్ హైదరాబాద్ లో లేదా మిగతా చాలా మందికి విటమిన్ డి డెఫిషియన్సీ ఉందండి. విటమిన్ డి డెఫిషియన్సీకి అద్భుతమైనటువంటి ఒక ప్రయోగము ఈ యొక్క వేద పద్ధతిలో తయారైనటువంటి పెరుగు. ఇది మనము తోడు పెట్టి చేసుకోవచ్చు నేను చెప్పిన ఇప్పుడు, కానీ తోడు పెట్టకుండా కూడా చేయొచ్చు అండి. తోడు పెట్టకుండా చేస్తే ఇంకా చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియ. అంటే ఇప్పుడు నేను చెప్పిందేమో తోడు పెట్టచ్చు. తోడు పెట్టకుండా కూడా చేసేది ఏంటంటే సేమ్ మళ్ళా అదే ఒక కుండ తీసుకోండి, అన్నం ఉడకబెట్టుకోండి. మీ ఇష్టం, మీకు ఎంత అవసరమో అంత అన్నం ఉడకబెట్టుకోండి. అన్నానికి తగ్గట్టుగా అంటే 1 లీటర్ లేదా 2 లీటర్ల పాలను, మీకు తెలిసిపోతుంది పెరుగన్నము లేదా దద్దోజనం అంటే మీకు అర్థమవుతుంది. 1 లీటర్ పాలను చేర్చండి. పాలు చేర్చేటప్పుడు గోరువెచ్చగా ఉండాలి, అన్నం కూడా గోరువెచ్చగా ఉండాలి, కొంచెం గోరువెచ్చగా ఉండాలి. ఇప్పుడు మనం తోడు పెట్టకుండా మనం తోడు పెడుతున్నాం, పెరుగు తోడు సంబంధం లేకుండా, పెరుగుతో తోడు లేకుండా. సో మీరు అదే మిరపకాయలను ఒక 4 అంటే 2 పచ్చిమిరపకాయలను 4-5 ముక్కలుగా కట్ చేసి అందులో వేయండి. అంటే చిన్న స్లైస్. తర్వాత సేమ్ అదే 4 లేదా 6 మిరియాలు వేయండి. 1/2 స్పూను మెంతులు వేసేయండి. ఒక 10-20 రెబ్బలు కరివేపాకు వేసేయండి. కలిపేసి చేతితోటి కలపండి. ఇక అప్పుడు చేతితోటి కలపాల. ఈ చేతికి నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఆరా అంటే గుడ్ సోల్స్ లేదా స్పిరిచువల్ అంటే మనకు గొప్పనైనటువంటి, మనకు ఉపయోగపడే, మన యొక్క అంటే యశస్సును కాంక్షించే, మనం అంటే ఇష్టపడే దేవత సోల్స్ ఉంటాయి అన్నమాట. అవి అందులో కలుస్తాయి. అంటే మనము తోడు పెట్టేది మన చేతితోటే ఇప్పుడు మనం చేసేదిగా. సో అలా మనం చేతితోటి కలపండి. కలిపి ఒక 4 బెండకాయలు తీసుకోండి. 4 బెండకాయలు తీసుకొని దాన్ని నిలువుగా చీరండి. చీరి వాటిని ఇలా కూర్చోండి, యాంటెనా లాగా ఎందులో అన్నంలో కూర్చోండి. కుండ, మట్టి కుండ అయితే శ్రేష్టము, మట్టి కుండ దొరకకపోతే మీ ఇష్టము. తర్వాత అందులో కూర్చోండి, తడిగుడ్డను కప్పేయండి. బస్ ఇక్కడ ఏం జరుగుతుందంటే వాతావరణంలో ఎప్పుడైతే
కొన్ని కోట్ల 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 స్పిరిట్ సోల్స్ ఉంటాయి. గుడ్ సోల్స్ ను మనం ఇన్వైట్ చేస్తున్నాం అనమాట. ఎప్పుడైతే ఆ గుడ్ సోల్స్ ఆ యొక్క కుండలోకి పోయి ఆ యొక్క తోడు పెట్టేస్తాయి అనమాట. అప్పుడు గుడ్ సోల్స్ కొన్ని లక్షల లక్షల కోట్ల, నేను చెప్తున్నా లక్షల లక్షల కోట్ల మనకు గుడ్ సోల్స్ అంటే జీవాణువులు అవన్నీ మన కడుపులోకి వచ్చేస్తాయి. యాక్చువల్ గా అందరికి ఈ జీర్ణ వ్యవస్థ ఫెయిల్ అయ్యేది ఏంటంటే మనకు మన శరీరంలో ఇంటెస్టినల్ గట్ ఫ్లోరా అంటారు దాన్ని. అంటే గట్ ఫ్లోరా అంటే కొన్ని కోట్ల 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 గుడ్ సోల్స్, అంటే బ్యాక్టీరియా అనొద్దు, గుడ్ సోల్స్ అనాలి. అవి పాడు కావడం వల్ల జీర్ణశక్తి ఖరాబ్ అవుతుంది. ఎప్పుడైతే జీర్ణశక్తి ఖరాబ్ అయిపోతుందో అప్పుడు వాళ్ళకి అల్సర్స్ వస్తాయి, అజీర్ణం వస్తుంది, గ్యాస్ వస్తుంది, బెల్చింగ్ వస్తుంది, ఇంకా చెప్పాలని అడకారి అంటారు, తేన్పులు వస్తాయి, ఎక్కువచ్చినట్టు అనిపిస్తుంది, హైటస్ హెర్నియా స్టార్ట్ అవుతుంది, పేగులో ఒక రకమైనటువంటి మాంద్యం వస్తుంది, అది కదలిక ఆగిపోతుంది, బెట్టం పెట్టినట్టు అవుతుంది, పొట్ట అంతా గ్యాస్ వచ్చేసి మురిగిపోతుంది అనమాట. ఎందుకంటే గుడ్ సోల్స్ లేకపోవడం. అందరు ఏమంటారు అంటే జీర్ణ రసాలు లేకపోవడము, ఎంజైములు లేకపోవడం అని అంటున్నారు. అది కాదు. అయితే ఇలా లోపము జరిగిన దాన్ని ఆయుర్వేదంలో ఆమ్ల పిత్త రోగి అంటారు. చాలా కష్టం అండి. తర్వాత రెండో పేరు గ్రహణి రోగి అంటారు. అయితే వీళ్ళని ఎలా గుర్తుపట్టవచ్చు అంటే తినంగానే దొడ్డికిపోతారు, లేదా తినేటప్పుడే వాళ్ళకి భయం స్టార్ట్ అవుతుంది. అంటే వీళ్ళను IBS అని ఒక పదం విన్నారు. అంటే ఏమంటారు, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటారు. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ వాళ్ళు మానసికంగా స్థిరంగా ఉండరు, ఎవరిని నమ్మరు. అంటే భార్యాభర్తలలో ఒకరినొకరు నమ్మకాలు ఉండవు. తర్వాత ఎప్పుడు తిందామన్నా భయం స్టార్ట్ అవుతుంది. కారాన్ని తినలేరు, మసాలా తినలేరు, ఉప్పు తినలేరు, పచ్చళ్ళు తినలేరు. ఏది తిన్నా కూడా ఆయన వెంటనే దొడ్డిపోతారు. దాంతో ఏమైందంటే వీక్నెస్ స్టార్ట్ అవుతుంది. ఇది IBS. అల్సరేటివ్ కోలైటిస్ అని ఒకటి ఉందండి. అల్సరేటివ్ కోలైటిస్ అంటే మొత్తం పేగంతా పూసిపోద్దండి. మొత్తం పేగంతా ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, పెదవుల దగ్గర నుంచి పూసి అంటే ముడ్డి పేగు దగ్గర యానస్ వరకు పూసిపోద్దండి. మనకు పేగు 8 మీటర్లు ఉంటది, 8 మీటర్లు పూసిపోతుందండి. వాళ్ళు ఏమి తినలేరు, అన్నం గింజలు తినాలన్నా కూడా అప్పుడు వాళ్ళకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే దీని అర్థం ఏంటంటే అల్సరేటివ్ కోలిస్ అనే భయంకరమైన వ్యాధి చాలా మోస్ట్ కామన్ గా ఉంది జనాలు. వీళ్ళు రాబిప్రోజోల్, ప్యాంటప్రోజోల్, ఓమెప్రోజోల్, మీకు తెలుసు ర్యాంటిడిన్, ఫ్యాంటాక్, జింటాక్ వేస్తున్నారు కదా. ఈ ర్యాంటాక్, జింటాక్, ఫామోటిడిన్, ఇంకా ఓమిప్రోజోల్, రాబిప్రోజోల్ ఇవన్నీ ఏం చేస్తాయి అంటే మనకు సాడ్నెస్ ను తీసుకొస్తాయి. దాని సైడ్ ఎఫెక్ట్ తర్వాత ఏదో కోల్పోయినట్టుగా మారిపోతారు. తర్వాత ఇంథూజియాజం తగ్గిపోతుంది, అంటే కోరిక తగ్గిపోతుంది, ఎవరితో మాట్లాడాలన్నా తగ్గిపోతుంది అండి. సో అది సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ రాబిప్రోజోల్, ప్యాంటప్రోజోల్, ఓమెప్రోజోల్. దాని బదులు మనం ఈ మజ్జిగ మనం కనుక ఏది మన ఈ యొక్క సద్దన్నం ఏది కుండలో పెట్టినటువంటి తోడన్నం కనుక తింటే అద్భుతమైనటువంటి చికిత్స. దీనికి మందులే లేవండి. ఆయుర్వేదంలో కూడా ఇదే చెప్పబడింది. ఇది అంటే నేను అంటే మన అతి తక్కువ సమయంలో మనము ఈ యొక్క ఒక విషయాన్ని నేర్చుకున్నాం. అల్సరేటివ్ కోలైటిస్ అండ్ IBS ఇవి చాలా ఇంపార్టెంట్. మూడవది వచ్చేసి దీనికి సంబంధించిందే క్రాన్స్ డిసీజ్ అని ఒకటి మనం ఈ మధ్యలో దొరకబడుతున్నాం. క్రాన్స్ డిసీజ్ అంటే మన జీర్ణ శక్తికి సంబంధించి పూర్తిగా సీజ్ అయిపోద్ది అనమాట. అంటే ఎటువంటి ఎంజైమ్స్ రావు వాళ్ళకు. అంటే చాలా చిన్న పిల్లల్ని కూడా చూస్తున్నాం అండి క్రాన్స్ డిసీజ్. అయితే ఎట్లా వస్తుంది అంటే ఈ క్రాన్స్ డిసీజ్ ఎవరైనా డాక్టర్ 9 అవుతుంది. 2 minutes లో కంక్లూడ్ చేస్తా. సో ఈ క్రాన్స్ డిసీజ్ అనేటువంటిది జీర్ణ శక్తి లేనటువంటి వాళ్ళకు మనకు ఈ యొక్క కుండ పెరుగు, ఇప్పుడు నేను చెప్పినటువంటి కుండ పెరుగు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో నేను మీ అందరికి తెలుసు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరము ఏకీకృతం అవుదాం. ఎవరైతే అంటే ఈ యొక్క సెషన్స్ లో వింటున్నారో వాళ్ళు తమ యొక్క వంతు బాధ్యతగా ఈ గోమాతను కాపాడాలి. మనము గావో విశ్వస్య మాతరహ అన్నాం. ఇంకా చెప్పాలంటే కృష్ణుడు తను చూపినటువంటి మార్గము తను వెళ్ళిపోయిన తర్వాత మనకు చూపించినటువంటి మార్గం. ఆవు తన యొక్క రిప్రజెంటేటివ్ అండి. ఆవు యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇంతకుముందు సురేష్ జీ చెప్పారు, ఆవు సొంతంగా బ్రహ్మ సృష్టి కాదండి. ఆవు బ్రహ్మ సృష్టి కాదు, బ్రహ్మ తర్వాతనే వచ్చినటువంటి అంటే చరాచర సృష్టి జరిగింది. కానీ ఆవు బ్రహ్మ కంటే ముందే పుట్టినటువంటిది. అంటే ఆవుకు అంత గొప్ప విశిష్టత ఉంది మన యొక్క వేదాలలో. మనం దయచేసి అందరం ఏకీకృతం అయిదాం.
మేము గో ఆధార్ www.goadhar అనేటువంటి ఒక వెబ్సైట్ స్టార్ట్ చేస్తున్నాం. ఇది ఈ కామర్స్ వెబ్సైట్ అండి. అందరు ఎవరైతే మనలాంటి గో రక్షకులు, గో సేవకులు, గో పాలకులు ఎక్కడైతే గోశాలలు ఉన్నాయో అక్కడ వాళ్ళందరితోటి మేము మమేకమైపోయి, వాళ్ళు మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి మ్యానుఫ్యాక్చరర్స్ ఎప్పుడు కూడా మార్కెటింగ్ చేయలేరు కాబట్టి మేము ఒక మార్కెటింగ్ ప్లాట్ఫామ్ లాగా ఒక మీడియేటర్ గా ఉండబోతున్నాం. దీనికి మనం ఏం చేస్తామంటే అక్కడ వాళ్ళకు కావాల్సినటువంటి టెక్నాలజీని మనమే అందజేస్తాం. అంటే విగ్రహాలు కావచ్చు, పళ్ళపొడి కావచ్చు, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి ఉత్పత్తులకు వాళ్ళకు ఉన్నటువంటి అవసరాలకు తగ్గట్టుగా మనం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఉత్పత్తిని మా దగ్గర ఉన్నటువంటి క్వాలిటీ కంట్రోల్ ప్రకారంగా మేము వాళ్ళతో తయారు చేయించి వాటిని గో ఆధార్ అనేటువంటి ఒక వెబ్సైట్ ద్వారా మేము మీ అందరికి ఒక సర్వీస్ ఇవ్వబోతున్నాం. ఆ సర్వీస్ ద్వారా ఏం జరుగుతుందంటే గోపాలన, గో పోషణ మరి గోశాలలకు సంబంధించినటువంటి అన్ని రకాల పరిస్థితులకు మనము ఒక అండగా ఉండడానికి మనము ఉపయుక్తం అవుతున్నామండి. అతి తక్కువ సమయం ఉంది కాబట్టి కొన్ని ఏమన్నా ప్రశ్నలు ఉంటే దయచేసి అడగండి. హరే కృష్ణ. మీ నెంబర్ చెప్పండి శ్రీనివాస్ గారు. 9866 శ్రీనివాస్ గారు 5 నిమిషాల్లో పూర్తి చేద్దామండి. ఈ 5 నిమిషాల్లో ముఖ్యమైన ప్రశ్నలు ఎవరిని ఉంటే వేయండి. ఇప్పుడు చెప్పినవేవి రిపీట్ చేయకుండా. శ్రీనివాస్ గారు, వర్టిగోకి ఏమన్నా చికిత్స ఉందా అండి? వర్టిగోకు చికిత్స అండి. ఒకటి వర్టిగో దేనికి వస్తుందంటే సెరిబ్రో టింపానల్ డిహైడ్రేషన్ అంటారు. అంటే ఎప్పుడైతే ఇన్నర్ ఇయర్ లో బ్యాలెన్స్ అంటే రసం తగ్గిపోతుందో అప్పుడు వస్తుందండి. దీనికి శ్రేష్టమైందంటే మజ్జిగ తాగడము, డిహైడ్రేషన్ కాకుండా చూడడము, తర్వాత ఈ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ కాకుండా చూడండి. తర్వాత నస్యం ఉంది కదా, మన యొక్క ఆవు యొక్క నస్యం కనుక రెగ్యులర్ గా వేస్తే మనకు వర్టిగో తగ్గడానికి అవకాశం ఉంది. నస్యం అంటే ఆవు నెయ్యి, స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యిని రెండు ముక్కులలో వేస్తే ఖచ్చితంగా తగ్గుతుందండి. जी नमस्ते सर, ये क्या बोलते हैं कि थायराइड, बीपी, शुगर, डायबिटीज, इसके बारे में कुछ नहीं बताया क्योंकि यही मेजर प्रॉब्लम है ना आजकल. एक्चुअली डिप्रेशन आप मैं बोल रहे हैं ना, डिप्रेशन के लिए तक्र स्नानम. आप तक्र स्नानम लिए, तक्र स्नानम बोले तो दही ले लो, मीन्स दही ले लो, उसको 4-5 लीटर पानी मिलाओ, अच्छा सा घुमाओ और 1 बकेट पानी में मिलावट करके नहाना एवरीडे. बस उतना ही आपको नींद अच्छा सा आता. और डायबिटीज इज द डिफरेंट. डायबिटीज इज बड़ा समस्या है. फर्स्ट ऑफ ऑल आप क्या करना है, वो आटा बंद करना है. फर्स्ट आटा बोले तो गेहूं बंद करना. हमारा भारत में आटा अब अच्छा नहीं है, वो जीवो है, बस वो बंद करना है बस. मैदा आटा बंद करो और बाजरा ज्वार ले लो फर्स्ट ऑफ ऑल. और हमारा दाना जो है ना, गाय माता से उपला से बना हुआ, वो से दांतन क्लियर करो एवरीडे, उससे डायबिटीज कंट्रोल हो जाता है. నమస్తే అండి. నమస్తే జీ నమస్తే జీ. ఇప్పుడు తలపోటు బాగా విపరీతంగా వస్తే, సో ఇందాక మైగ్రేన్ గురించి చెప్పారు, సో అదే ఫార్ములా దీనికి కూడా మనం యూజ్ చేయొచ్చా లేకపోతే వేరేగా? ఇప్పుడు తలపోటు ఎందుకు వస్తుందో చూడండి. ఫస్ట్ నిద్రపోతున్నారా లేదా చూడండి. తలపోటు రావడానికి బాగా విపరీతమైన స్ట్రెస్ ఉండొచ్చు, ఎవరైనా భయపెట్టవచ్చు, రేపు పొద్దున ఖచ్చితంగా ఈఎంఐ కట్టాలని అనొచ్చు, లేకపోతే ఇంకేదైనా సమస్యలు ఉండొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తలపోటు రావడానికి సైకలాజికల్ అండ్ తర్వాత సోమ అంటే శరీరానికి తగ్గట్టుగా మనము ఖచ్చితంగా దాన్ని ఎందుకు తెలుసుకోవాలి. ఫస్ట్ ఇది ఒక నెంబర్. అది దాని గురించి తెలుసుకోవాలంటే నేను టెన్షన్ గా ఎక్కువ యూజ్ చేస్తాను. సో మీరు చెప్పినట్టుగా ఈఎంఐకి సంబంధించింది ఈఎంఐ ఉందా మీకు? హలో మాట్లాడండి. ఒక గుడ్డ తీసుకోండి, మామూలుగా ఏదైనా కర్చీఫ్, దాని మీద ఆవు పెండ మరియు కొంచెం రాగడి మన్నును పిచ్చి పేస్ట్ లాగా చేసి దాన్ని పట్టిలాగా వేయండి. పట్టిలాగా వేసి ఒక 1/2 అవర్ వెయిట్ చేయండి.
హాఫ్ అన్ అవర్ తర్వాత మామూలుగా వాష్ చేయండి, మీకు తలపోటు తగ్గుతుంది ఒకటి. రెండోది వచ్చేసి మీరు స్టీమ్ తీసుకోండి. మన దగ్గర మన ధార ఉంది, జీవనీయ ధార, జీవన్ ధార అంటాం. ఒక 2-3 చుక్కలు వేసి మీరు గొంగడి కప్పుకోండి లేదా చెద్దరు కప్పుకోండి, బాగా తీసుకోండి, స్టీమ్ తీసుకోండి, తలపోటు ఖచ్చితంగా తగ్గుతుందండి. ఒకసారి బీపీ చెక్ చేయండి. నమస్కారం అండి. నమస్తే అమ్మా, చెప్పండి. మాకు ఇది మధ్యకాలంలో చిన్న చిన్న అక్షరాలు కనిపించట్లేదు. యా, అదే మీకు జీవనీయ ఘృతం కావాలమ్మా. జీవనీయ ఘృతం అంటే మీ ఏజ్ ఎంతనో తెలీదు. 40 ఆఫ్టర్ అమ్మా 40 years. 40 years అంటే మీకు చత్వరం వస్తుంది. మీరు అద్దాలు కంపల్సరీ స్టార్ట్ చేయాలి. ఈ లోపల మనం ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ మనము ఈ ఘృతం ఉంది కదా, ఫస్ట్ నెయ్యి ముక్కులో వేసుకోవడం స్టార్ట్ చేయండి. ఇది ఫస్ట్ చేయండి అమ్మా. లైఫ్ లాంగ్ చేసుకోవచ్చు, లైఫ్ లాంగ్, నో ప్రాబ్లం. రెండోది కంట్లో కూడా వేసుకోండి, అదే నెయ్యిని కంట్లో వేసుకోండి, చాలా బాగా పనిచేస్తుంది, ఆపుతుంది కూడా. రైట్ సాధారణ కార్యక్రమం పూర్తి చేద్దామండి. శాంతి మంత్రం చెబుదాము. అయిపోయిన తర్వాత ఇంకా వస్తుందండి. ఎవరో వేడి వేడి నీళ్లు పోస్తే ఎట్లయితే బుగ్గలు వస్తాయో అలా వస్తాయి, ఎక్కువ పొట్ట మీద వస్తాయి. దాన్ని హెర్పిస్ అంటారు చూడండి, మీరు ఇంటర్నెట్ లో సెర్చ్ చేయొచ్చు హెర్పిస్. ఈ హెర్పిస్ కు నేను ఫస్ట్ అంటే నాకు అంటే తెలియకుండా ఉన్న టైంలోనే అంటే నాకు అంటే డాక్టర్ గా అప్పుడప్పుడే అంటే స్టడీ చేస్తున్నప్పుడే నేను ఒక ప్రయోగం చేశాను. దీన్ని ఓన్లీ ఆవు పెండని, పచ్చి ఆవు పెండని తీసుకొచ్చి అదే ఆవు మూత్రంతో కలిపి దాన్ని పేస్ట్ లాగా చేస్తే జస్ట్ 3 days లో తగ్గిందండి. 3-4 days లో తగ్గిపోతుంది. అదే అలోపతిలా రోజుల తరబడి కూడా తగ్గదండి. అయితే నర్వ్ సిస్టమ్ కూడా దానికి కాలిపోతాయి అనమాట. అంటే ఆ వైరస్ నర్వ్స్ ను కాల్చేస్తుంది, ఎడ్జ్లను. అప్పుడు వాళ్ళకి లైఫ్ లాంగ్ మంట ఉంటుంది, తర్వాత సంవత్సరాల తరబడి మంట మంట అంటారు అనమాట. సో ఆవు పేడని కనుక అదే ఆవు మూత్రంతో కనుక పేస్ట్ చేసి దాన్ని మనం గోరింటాకు లాగా పోస్తే చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. నేను ఇది చెప్పాలనుకున్నా, ఇది చాలా మందికి నేను ప్రయోగించా, చాలా బాగా నిజంగా తగ్గింది. ఎస్, ఎవరైనా ఉన్నారా అండి ప్రశ్నలు? సరే అండి, నమస్తే, చెప్పండి. ఉన్నవారు చెప్పండి, నాకైతే వినబడుతుంది. నమస్తే అండి. గుండె జబ్బులు వాళ్ళు ఏమంటారండి? గుండె జబ్బులు, ఫస్ట్ గుండె జబ్బులు ఉన్న వాళ్ళు ఆవు నెయ్యి తినడం స్టార్ట్ చేయండి. మనకు దేశవాళీ ఆవు యొక్క నెయ్యిని కొనుక్కొని రోజు ఒక 2 చెంచాల నెయ్యి వేడి వేడి అన్నంలో మొదటి ముద్దలో తినండి. ఇది చాలా ఇంపార్టెంట్. రెండవది, ప్రతి ఊర్లో తెల్లమద్ది చెక్క ఉంది, తెల్లమద్ది చెట్టు. తెల్లమద్ది అంటే అర్జున పొడి దొరుకుతుంది, అర్జునారిష్టం టానిక్ కూడా దొరుకుతుంది. సో మనకు అది కూడా మనకు దొరుకుతుంది, అర్జునారిష్టం కనుక రోజు పొద్దున 15 ml, మధ్యాహ్నం 15 ml, సాయంత్రం 15 ml ఒక పెద్ద గ్లాస్ నీళ్ళలో కలుపుకొని తాగండి, గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని తాగండి, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే సార్, చెప్పండి. వాతావరణ కాలుష్యం పెరగడం వల్ల అస్తమా ప్రాబ్లం ఎక్కువ జరగడం వల్ల దానికి ఏమైనా కండిషన్? అస్తమా అంటే అండి, ఫస్ట్ మీకు అస్తమా ఎందుకు ట్రిగ్గర్ అవుతుందో చూడండి. చాలా మంది డస్ట్ ఉంటుంది ఇంట్లో తెలియకుండా, పాత చెద్దర్లు ఉంటాయి, కొన్ని సంవత్సరాల తరబడి ఉతుకని గుంగడ్లు, రగ్గులు ఉంటాయండి. వాటిని దయచేసి తీసిపాటి పక్కన పడేయండి. మీ ఇల్లు ఎంత శుభ్రంగా ఉందో చెక్ చేసుకోండి. వీలైనంత వరకు మనం డస్ట్ రాకుండా చూసుకోండి. తర్వాత కెమికల్ కి సంబంధించినటువంటి ఎటువంటి వాసనలు చూడకండి, సెంట్లు, అగరబత్తులు ఇట్లాంటి పక్కన పెట్టండి. మూడోది, ఏదైనా కొత్తగా ఇంట్లో పెయింట్లు, కొత్త పెయింట్లు, గోర్లకేసే పెయింట్ కూడా పనికి రాదండి, అట్లాంటి పక్కన పెట్టి మనము ఏం చేయాలంటే మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి, ఒంట్లో వేడి పెంచుకోవాలన్నట్టు. ఎప్పుడైతే ఒంట్లో వేడి కనుక పెంచుకుంటే మనకు ఈ అస్తమా తగ్గడానికి అవకాశం ఉంది. అయితే అస్తమా రావడానికి కారణాలు స్వీట్లు తినడం, తీయగా తినడం, చాక్లెట్లు, బిస్కెట్లు, చల్లటి నీళ్లు, చల్లటి గాలి తీసుకోవడము, చింతపండు పులుపు తీసుకోవడము, ఇట్లాంటివి మానేయాలి. ఫస్ట్ పెరుగు తీసుకోవద్దు, ఐస్ క్రీమ్లు, అవన్నీ బంద్ చేయాలి. బంద్ చేసి ఫస్ట్ గోరువెచ్చగా ఉండేటువంటి నీళ్లు ఎప్పటికి తాగండి, ఎప్పటికి అంటే లైఫ్ లాంగ్ గోరువెచ్చగా ఉండేటువంటి నీళ్లు. వీలైనంత వరకు మనం ఏం చేయాలంటే
ఆ ట్రిగ్గర్ అయ్యే విషయాలు అంటే అస్తమా దేనితో వస్తుందో తెలుసుకోండి. అంటే పచ్చళ్ళు, చాలా మందికి పచ్చళ్ళు, గోంగూర పచ్చడి అట్లాంటి తింటే తొందరగా ట్రిగ్గర్ కావడానికి అవకాశం ఉంది. వచ్చిన తర్వాత మీకు తెలుసు జీవన్ ధార అని దొరుకుతుంది. జీవన్ ధారాన్ని మనము ఫ్యూమిగేషన్ చేస్తే ఆవిరి పట్టండి, చాలా వరకు తగ్గడానికి అవకాశం ఉంది. ఇంకా కనకాసవము వాసకాసవము అని దొరుకుతాయి టానిక్లు. ఆ రెండింటిని తీసుకొచ్చుకొని పొద్దున ఒక 15 ml, మధ్యాహ్నం 15 ml, రాత్రి 15 ml గోరువెచ్చని ఒక పెద్ద గ్లాస్ నీళ్ళలో కలుపుకొని తాగండి. మీకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఆవు పిడకల గురించి చెప్పండి, ఎలా వాడుకోవాలో. ఆవు పిడకలు దేని గురించి వాడతారు? మీరు యజ్ఞం చేసుకోవచ్చు, యాగాలు, యజ్ఞాలు, పూజ, హోమ. లాస్ట్ ఆ పిడకను ఎలాగైనా అంటే మనం ధూపం వేసుకోవడానికి పనికొస్తుంది, తర్వాత మన పూజలో పనికొస్తుంది. ఏమీ రాకపోతే చిన్న పిల్లలకు అంటే మనకు భూత ప్రేత పిశాచాలు అంటే సంధి అంటాం, సంధి సోకడం. ఇంకా చెప్పాలంటే సంధి సోకడం అంటే పిడకలను మన ఇంట్లో డెకరేట్ గా గోడలకు గనుక అతుకు పెట్టుకోండి. డబుల్ ప్లాస్టర్స్ తీసుకొచ్చుకోండి, డబుల్ ప్లాస్టర్ దొరుకుతుంది. దాని గోడలకు గనుక అతికించుకుంటే మనకు పిడకలు ఎంత ఎక్కువగా మన బెడ్రూమ్ లో ఉంటే అంత మన శరీరంలో నుంచి అది టాక్సిన్స్ తీసేస్తుంది, రేడియేషన్ ను తీసేస్తుంది. తర్వాత మన ఇంట్లో దగ్గర ఉన్నటువంటి చుట్టుపక్కల యాంటీ రేడియేషన్ అంటే పనిచేస్తుంది. రేడియేషన్ అంటే మీకు తెలుసు, ఏదైతే మనకు వైఫై ఉంటుంది, తర్వాత ఇంటర్నెట్ తరంగాలు ఉన్నాయి, రేడియో తరంగాలు ఉన్నాయి, సెల్ ఫోన్ తరంగాలు ఉన్నాయి. ఇలా గవర్నమెంట్ కి సంబంధించిన ఎన్నో రకాల రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాలు మన శరీరంలో ఉన్నాయి. దానివల్ల ఏమైతుందంటే మనకు రోగాలు రావడానికి అవకాశం ఉంది. ఈ పిడకలను మనం జాగ్రత్తగా ఒక 100-200 పిడకలు తెచ్చుకొని గోడలకు అతుకు పెట్టుకోండి బెడ్రూమ్ లో. ఎప్పుడైతే అట్లా బెడ్రూమ్ లో అతుకు పెట్టుకుంటారో 1 year ఒకసారి వాటిని తీసేసి మామూలుగా మనం పొయ్యిలోకి కనుక వాడుకోవచ్చు, భస్మం చేసుకోవచ్చు. కానీ ఒక పిడక 1 year వరకు అది అబ్జర్వ్ చేస్తుందండి. అంటే రేడియో ధార్మిక కిరణాలు, అల్ఫా బీటా గామా కిరణాలు, కాస్మిక్ కిరణాలను అది అబ్జర్వ్ చేసేటువంటి గుణం ఉంది. కాబట్టి మనం పిడకలను అలా కూడా వాడుకోవచ్చు అండి. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి సార్. నా పేరు దామోదర శ్రీనివాస్ అండి. మంచిగా చికిత్స చేస్తుంటాను, నేను గుంటూరులో ఉంటానండి. ఓకే సార్, చెప్పండి. శరీరం మీద ఎర్రటి పొక్కులు లాంటివి వస్తుంటాయండి చాలా మందికి, బబుల్స్ లాగా ఒంటి నిండా వస్తూ ఉంటాయి. దాటి వల్ల ఇబ్బంది ఉండదు కానీ ఒంటి నిండా వస్తుంటాయి. అసలు దానికి ఏం అతనితోటి ఒళ్ళంతా పేడ రుద్దండి సార్, ఒళ్ళంతా పచ్చి పేడ రుద్దండి, ఒక అరగంట సేపు నిలబెట్టండి, స్నానం చేయమని చెప్పండి. ఇదొక పద్ధతి. ఆ పేడ మూత్రం 2 మిక్స్ చేసి పేస్ట్ లాగా చేసి ఒక అరగంట సేపు నిలబెట్టండి, స్నానం చేయమని చెప్పండి. ఇది 2వ పద్ధతి. 3వ పద్ధతి, అదే పేడ అదే మూత్రము కొంచెం వేప పిండి అంటే వేప ఆకు యొక్క పిండి లేదా చూర్ణంను కలపండి, ఒళ్ళంతా పేస్ట్ చేయండి, ఒక అరగంట సేపు ఉంచండి, స్నానం చేయించండి. ఇలాగే ప్రాక్టీస్ చేయించమనండి వీక్లీ వన్స్, అవి తగ్గిపోతాయి. అవసరం ఏం లేదు. లేదా అది గోమూత్రం ఉంది కదా, అరక ఇస్తే బాగా పనిచేస్తుంది. కానీ పిత్తం ఉందా లేదా చూసుకోండి. పిత్తం ఉన్న వాళ్ళకు గోమూత్ర అర్థం పనికిరాదు. గురుగారు నమస్తే అండి. అయ్యా హరే కృష్ణ. హరే కృష్ణ, చెప్పండి. ఇది ముక్కులో కురుపులాగా అవుతున్నాయండి. ఓకే, ముక్కులో ఏమైనా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. కురుపులు రావడం అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్. మీరు మొట్టమొదట చేయాల్సిన పని ఏంటంటే మీ చేతులు కానీ ఏది కానీ ముక్కులో పెట్టకుండా చూడండి ఫస్ట్. 2వది ఏదైనా ప్లాస్టిక్ వస్తువులు కావచ్చు, కొంతమంది ఇట్లా అలవాటు పెన్నులు పెట్టుకోవడం అట్లా అలవాటు ఉంటుంది, అది మానేయండి. వేప పిండి అండి, వేప పిండి తీసుకోండి. వేప పౌడర్, వేప ఆకుల నేను మీ గురించి చెప్పట్లే, మీరు వినండి. సో ఆ వేపాకు పిండిని పేస్ట్ లాగా చేయండి, దాన్ని కొద్దిగా పెట్టండి, ఒక అరగంట 1/2 గంట తర్వాత వాష్ చేసుకోండి. రెగ్యులర్ గా అలా చేయండి, మీకు ఆ పుండ్లు తగ్గడానికి అవకాశం ఉంది. వ్యక్తిగతమైన ప్రశ్నలు ఫోన్ లో మళ్ళా కాంటాక్ట్ చేయండి, అందరికి సంబంధించిన ఉంటే అడగండి. పర్సనల్ కన్సల్టేషన్ పర్సనల్ గా చేసుకోండి. సార్, ఫర్మెంటెడ్ గంజికి మన మజ్జిగకి తేడా ఏంటండి? యాక్చువల్ గా గంజి ఎప్పుడు కూడా ఫెర్మెంటెడ్ గానే తాగాడండి. పచ్చి గంజి అంటే అప్పుడే వేడి గంజి తాగకూడదు. ఎందుకంటే అప్పుడే అంటే వార్చిన గంజి డైరెక్ట్ స్టార్చ్ అన్నమాట, పిండి. అంటే అది ఏం చేస్తుందంటే మనకు ఊబకాయాన్ని ఇస్తుంది, ఫ్యాట్ ను తీసుకొస్తుంది, కొలెస్ట్రాల్ ని తీసుకొస్తుంది, అది మంచిది కాదు.
సో అదే ఫెర్మెంటెడ్ కనుక చేస్తే అక్కడ కొన్ని కోట్ల 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 జీవాణువులు ఆ పిండి పదార్థాన్ని మనకు ఎన్నో రకాలుగా మారుస్తాయి అన్నమాట. అంటే మనకు ఆ పిండిని చిన్న చిన్న ముక్కలుగా సూక్ష్మమైనటువంటి చక్కెర పార్టికల్స్ గా మారుస్తాయి. ప్లస్ అవి ఫిక్సేషన్ చేస్తాయి అనమాట గంజిలో. అంటే B12 ఫిక్సేషన్, బి కాంప్లెక్స్ ఫిక్సేషన్, తర్వాత ఐరన్ ఫిక్సేషన్, సల్ఫర్, మ్యాంగనీస్, జింక్, ఇలా కాపర్, ఇవన్నిటిని ఫిక్స్ చేస్తాయి. మైక్రో న్యూట్రియంట్ ను ఫిక్స్ చేస్తాయి. తర్వాత విటమిన్ డి ని ఫిక్స్ చేస్తాయి. ఏది ఫెర్మెంట్ చేసినటువంటి గంజిని. కాబట్టి ఎప్పుడు కూడా గంజిని ఫెర్మెంట్ చేసే తాగాలి. వేడి గంజి, ఫ్రెష్ గంజి ఎప్పుడు తాగకూడదు ఎవరు. ఇది తక్రం కి ఆల్టర్నేటివ్ గా తీసుకోవచ్చా అండి? ఫెర్మెంట్ చేయడం అంటే నమస్కారం అండి. ఫెర్మెంట్ చేస్తే ఫెర్మెంట్ చేయడం అంటే ఏమండి? ఫెర్మెంట్ అంటే ఏం లేదండి, రాత్రిపూట గంజి వంపుకోవాలి, దాన్ని ఒక కుండలో పోయాలి, తడిగుడ్డ కప్పాలి, అంతే. అవసరమైతే అప్పుడే ఒక 2 పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కోసాను వేయాలి, ఒక చిన్న చిటికెడు సాల్ట్ వేసేయాలి, తడిగుడ్డ కప్పాలి. తెల్లారి వరకు పులిసిపోతుంది. ఫెర్మెంటెడ్ అంటే పులియబెట్టడం అని అర్థం. దాన్ని తాగితే దాన్ని మించింది లేదు ప్రపంచంలో. ఎందుకు లేదు అంటే నేను ఇంతకుముందు అదే ఏది పెరుగు కుండ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన కదా. పెరుగు కుండలో ఏమేమి వస్తాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్ సోల్స్ వస్తాయి. దాంట్లోకి సూపర్ సోల్స్ అంటే మనకు ప్రాణశక్తి వస్తుంది. కాస్మిక్ ప్రాణశక్తి అంటారు దాన్ని. అంటే మనము ఈ భూమి మీద ఇంకా చాలా రోజులు ఉండడానికి కావాల్సిన శక్తి వస్తాయి. దాన్నే ప్రాణశక్తి అంటారు, దాన్నే ఓజస్ అంటారు, దాన్నే ఇంకా చెప్పాలంటే శుక్రధాతువును పెంచడం అంటారు. రెండోది వచ్చేసి మైక్రో న్యూట్రియంట్స్. అంటే అప్పటిదాకా మన ఆ తెల్లన్నంలో ఏముండను, కానీ బి కాంప్లెక్స్, విటమిన్ B12 ఫిక్సేషన్ జరుగుతుంది, విటమిన్ డి ఫిక్సేషన్ జరుగుతుంది. ఆల్ కైండ్స్ ఆఫ్ మైక్రో న్యూట్రియంట్స్ ను, అంటే ఏది ఖనిజ లవణాలను స్థాపితం చేసేటువంటి జీవాణువులు వస్తాయి, వచ్చి దాన్ని అక్కడ స్థాపితం చేస్తాయి. అయితే కరివేపాకు ఉంది చూసారా, అద్భుతంగా పనిచేస్తుంది. కరివేపాకు యాంటీ క్యాన్సరస్ గా పనిచేస్తుంది. అప్పుడు మళ్ళా ఇలా మనం ఆ కుండ ఆహారాన్ని కనుక తీసుకుంటే, నేను ఈరోజు ఒక అరగంట సేపు దాని గురించి ఎందుకు చెప్పినా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అన్ని రకాల ఆధునికమైనటువంటి రోగాలు ఇప్పుడు చాలా మందికి ఆస్టియోపోరోసిస్, ఆస్టియోఆర్థరైటిస్, మోకాల నొప్పులు, నడుము నొప్పులు, కీళ్ళ నొప్పులు, సర్వికల్ స్పాండిలైటిస్, లంబర్ స్పాండిలైటిస్, లేకుంటే వెన్నుపూస ఒత్తుకపోవడము, సియాటికా, వీటన్నిటికీ కారణం మన శరీరంలో ఈ యొక్క ధాతువులు తగ్గిపోవడం అండి. మినరల్ వాటర్ తాగుతున్నాం కదా, అందులో మినరల్స్ ఉండే అనమాట. సో గోమూత్రము మినరల్స్ ను ఫిక్స్ చేస్తుంది. అలాగే మనకు ఈ యొక్క ఆవు పాలతో తయారు చేసినటువంటి అద్భుతమైనటువంటి పెరుగన్నం బాగా పనిచేస్తుంది. దిక్కు లేకపోతే అప్పుడు మనకు బర్రె పాలు కూడా యూజ్ చేసుకోవచ్చు, ఇందులో తప్పలేదు. కానీ ఆవు పాల గురించే కదా మన యొక్క టాపిక్. అలకాయల వాటర్ ఎలా తయారు చేసుకోవాలి? అన్ని కాలాల్లో వాడచ్చు కదండి. అన్ని కాలాల్లో వాడొచ్చండి, కానీ పొద్దున్నే వాడాలి. అది పులిసిపోయినాక వాడొద్దు. అంటే పొద్దుగాల లేచిన తర్వాత మనం 9 గంటల లోపు 10 గంటల లోపు తినాలి. ఎక్కువ లేట్ అయితే మనకు పిత్తం ఎక్కువ పెంచుతుంది. దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టి తినొద్దు. బస్ ఆ రోజే క్లోజ్ చేయాలి. అందరు తినొచ్చు, పథ్యం ఏం లేదు. ఇదొకటి. అన్ని కాలాలలో తినొచ్చు, ఎక్సెప్ట్ కింది మీదికి వానలు పడుతున్నాయి, బాగా చల్లగా ఉంది, అప్పుడు తినకండి. అది మళ్ళీ ఎవరు తినొచ్చు? బాగా వేడి శరీరం ఉన్న వాళ్ళు, కాయ కష్టం చేసేవాళ్ళు, వాళ్ళు తినొచ్చు. ముసలాళ్ళు, చంటి పిల్లలు, బాగా వర్షం పడుతున్నటువంటి చల్లటి టైంలో తినకండి దయచేసి. అట్లా ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభు. ఎస్, హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ఎస్ ప్రభు. ప్రభు ఏం లేదు, మీ దగ్గర బుక్స్ ఏమైనా ఉందా ప్రభు? లేదు ప్రభుజీ, మనం సెషన్స్ లోనే ఉన్నాం కదా, బుక్స్ ఏం లేవు. వీడియోస్ ఉన్నాయి నాకు చూడండి. ఓకే ఓకే ప్రభు. నల్లగా తయారైనటువంటి భస్మము, దాన్ని మనం ఏం చేయాలి అంటే ఒక కుండ నీళ్ళల్లో లేదా బిందె నీళ్ళల్లో తీసుకోండి. ఒక 4 స్పూన్స్ వేయండి, 4 స్పూన్లు వేయండి. 4 స్పూన్లు వేసి కలియబెట్టండి. ఒక 10-15 మినిట్స్ వరకు ఉండండి. అది సెడిమెంట్ అవుతుంది. సెడిమెంట్ అయినాక ఫిల్టర్ చేసి మనం ఆ మినరల్ వాటర్ తాగొచ్చు. ఇది ఒక పద్ధతి. ఇది చాలా శ్రేష్టమైనటువంటి పద్ధతి మనకు. అంటే ఆవు పెడక బూడిద యొక్క నల్లటి బూడిదలో చాలా రకాల మైక్రో న్యూట్రియంట్స్, ఖనిజ లవణాలు బంగారంతో సహా ఉన్నాయండి. ఇంకొకటి ఏంటంటే మీ అందరికి అంటే కనబడుతుందో లేదో, ఈ చెంబు నీళ్ళే తాగండి. మనము చెంబు నీళ్లు మాత్రమే తాగాలి, బాటిల్ నీళ్లు తాగొద్దు. బాటిల్ లేదా ఇంకా చెప్పాలంటే గ్లాసు మనకు పనికిరాదు. ఈ చెంబు వచ్చేసి కంచు చెంబు. ఇది అన్ని కాలాలలో సర్వశ్రేష్టమైన చెంబు. దీన్ని
ఎవరి చెంబులు వాళ్ళు కొనుక్కోవాలి ఇంట్లో, ఎంతమంది ఉంటే అంతమంది. నూనె కుచ్చుకొని ఈ వాతం అంటే గాలి ఎక్స్ట్రా పోయినటువంటి గాలి టిష్యూలకి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి రెండింటికి ఒకటేనా? దేనికి విషయం చెప్పండి, విషయం దేనికి? ఎక్స్టర్నలా ఇంటర్నలా? ఇంటర్నల్ అండి. వాడుకోవచ్చు. రెండు క్వాలిటీస్ ప్రాపర్టీస్ ఏమి ఉంటాయండి అప్పుడు? ఉంటాయి. అయితే మజ్జిగ, మీరు పులిసిపోయిన మజ్జిగ కాబట్టి అది ఆమ్ల రసము, అది వచ్చేసి కటు విపాకము, అంటే మధుర రసము మధుర విపాకం కాదు, అది ఉష్ణ వీర్యంగా పనిచేస్తుంది, అంటే వేడిని పెంచేదిగా పనిచేస్తుంది పుల్లటి మజ్జిగ ఎప్పుడైనా కూడా. పుల్లటి మజ్జిగ, ఓకే. సో మనము ఆవు అంటే మజ్జిగతో తయారైందాం అలా గంజి పులియబెట్టడం వల్ల అందులో ఎక్కువ పిండి పదార్థాలు ఉంటాయి కాబట్టి మధుర రసంగా పనిచేస్తుంది. ఉత్తరేణి విభూతిని దేనికి వాడుకోవచ్చు అన్నారు? ఉత్తరేణి విభూతి అమ్మ పులిపొరులు తగ్గించడానికి, ఎక్స్టర్నల్ గా, ఇంటర్నల్ గా వాడద్దు. ఎలా వాడుకోవద్దండి? కడుపులోకి తీసుకోవద్దు. అదే దానిపైన ఎలా అప్లై చేయాలి అంటే నెయ్యిలోనా వెన్నలోనా? జస్ట్ ఏదైనా మామూలుగా వాటర్ లో తీసుకొని పెట్టేయండి, రాలిపోతాయి. ఓకే, థ్యాంక్ యూ. ఆ శరీరం పైన పక్కన ఇట్లా ఏమైనా తగులితే ఏమన్నా అవుతుందా? పుండు అవుతుంది. ఓకే, ఒక లిక్విడ్ మీదనే పెట్టాలి. పెద్దగా పుండేం కాదు, చూడండి, పెద్దగా ఏం కాదు, పెద్దగా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. జగన్ జీ, హరే కృష్ణ. అండి అయితే ఆవులకి మధ్య ఆకులు నెయ్యి అన్నారు కదా, వేపాకులు తినపెట్టండి? పెట్టచ్చు అప్పుడప్పుడు. అదండి అప్పుడప్పుడు వేపాకులు తింటే దాని కడుపులో కూడా బల్లలు అంటాం. బల్లలు అంటే దాని లివర్ బాగా లేకపోవడము. తర్వాత సేమ్ అండి, నేల ఉసిరి, నేల వేంబు కూడా పెట్టొచ్చు ఆకలి తక్కువ ఉన్నటువంటి వాటికి. చాలా మందికి అంటే చాలా ఆవులకు ఫ్యాషియోలా హెపాటికా అని చెప్పి ఆ లివర్ కు సంబంధించిన క్రిములు ఉంటాయి అన్నమాట. అది వేప బాగా పనిచేస్తుంది అండి. తర్వాత కడుపులో నట్టలు ఉన్నా కూడా వేప వాటికి పురుగుల మందు లాగా యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియా పనిచేస్తుంది. ఎప్పుడైనా చర్మ వ్యాధులు వచ్చినాయి అప్పుడప్పుడు వేపాకు తినడం వల్ల పుండ్లు తగ్గిపోతాయండి ఆవులకు. ధన్యవాదాలు. కానీ గురూజీ, అయ్యా హరే కృష్ణ చెప్పండి. హరే కృష్ణ. ఇందాక సురేష్ గారు చెప్పిన ఫార్ములేషన్స్ లో మనం కొన్ని వాటిలో పంచదార వేయమన్నారు, కానీ పంచదార మంచిది కాదు అని చెప్తారు కదా, దానికి ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందా? యాక్చువల్ గా పంచదార అని వారు అన్నారు, కానీ మామూలుగా పొలంలో అని ఉంటారు. మనకు బెస్ట్ ఆప్షన్ వచ్చేసి కండ చక్కెర అండి. కండ చక్కెరనే మనం వాడతాము. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, పెరుగు డైరెక్ట్ తినద్దు. పెరుగులో వేస్తే నానబెట్టినటువంటి పెసరపప్పు లేదా ఉసిరి పొడి, తర్వాత వచ్చేసి కండ చక్కెర, ఇంకా చెప్పాలంటే పెరుగు కలిపేది ఇంకొకటి వచ్చేసి సొంటి పొడి, మిరియాల పొడి, ఇవి తప్ప ఒకవేళ కలపకుండా పెరుగు ఎవరు తినద్దు. పెరుగు తింటే వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది ఒకటి. రెండోది, పెరుగులో కలవడానికి శ్రేష్టమైన ఇవే, ఇవి తప్ప ఇంకా వేరే కలవవు. కండ చక్కెర అంటే నవ్వుబోతు అంటాం, అంటే క్యాండీ షుగర్ అంటాం. కానీ మార్కెట్ లో దొరికే క్యాండీ షుగర్ 99.99% డూప్లికేట్. రైట్, పూర్తి చేద్దామండి. ఎస్ రైట్, చలో లెట్ us disperse. అలాగే 9:46 అయిపోయింది. డాక్టర్ మీరు మ్యూట్ లో పోతే కానీ అందరు పోరు. నమస్తే అండి. చెప్పండి. లాస్ట్ క్వశ్చన్. అంటే కంద చక్కెరలో అది ప్యూరిటీ ఉండదన్నారు కదా, ఎక్కడ దొరుకుతుంది? మా దగ్గర దొరుకుతుందమ్మా, నేను ఇస్తాను. ఓకే, మా నంబర్ ఉంది, మీరు ఫోన్ చేయండి తర్వాత, రేపు పొద్దున్న చేయండి. కంద చక్కెర కండ చక్కెర అవన్నీ వాడుకోవచ్చు. తాటి ఉసిరి అవన్నీ వాడుకో. తాటి మిసిరి అని చెప్పి
తాళ మిస్త్రీ కూడా దొరుకుతుంది, కరెక్టే. కానీ ఒరిజినల్ కదా, మనకి ఎట్లా తెలుస్తుంది? షాప్ చూస్తుంటాము. మాది ఐదు షాపు, చాటు మిస్త్రి, కండ చక్కరి, కండ చక్కెర మీకు ఒరిజినల్ దొరకడం కష్టం. ఎందుకంటే 80 రూపాయలు 90 రూపాయలకు కిలో కడుగుతుంది. క్వింటాల్ తీసుకుంటే మేము 30 రూపాయల కేజీ ఉంటుంది.